మరి 2 రోజులు వినియోగించుకున్నారో లేదో, కనీసం ఈ చివరి రోజైనా మీరు సువార్తను వింటారని, మీ జీవితాలను మంచితో నింపుకుంటారని, చెడుగును తొలగించుకుంటారని, కీడు నుంచి దూరం అవుతారని, దేవుని యొక్క దీవెన పొందుకుంటారని ఆశిస్తున్నాను. దైవజనుల ప్రయాస ఫలిస్తుందని నేను ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని విందాం. చూడండి, మార్కు సువార్త మొదటి అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇప్పుడేమో లేళ్ల గరువుకు వచ్చెను. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన సంచరిస్తూ ఉన్నారు ప్రపంచమంతా. ఆయనేడి అని అంటారా? వాక్యమే ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాడు కొంతకాలం ఈ భూమి మీద సశరీరుడిగా. ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు మానవులకు సువార్తను బోధించాడు, పరలోకానికి మార్గాన్ని సిద్ధం చేశాడు, పాప క్షమాపణ నిమిత్తమై తన ప్రాణమును ధారపోసినాడు, మరణాన్ని జయించి లెగిసి మరణం మీద లోకానికి మనుషులకు విజయాన్ని ఇచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లారా, మొదటి రాకడలో ఆయన ప్రజలను పాప శాపముల నుంచి విమోచించాడు. కాబట్టి ఆ విమోచనను అంగీకరించిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, పాపముల నుంచి విమోచించబడిన వారిని ఆయన మరలా తన రాజ్యమునకు తీసుకుపోవటానికి రెండోసారి వస్తాడు. అదే రెండో రాకడంటే. మొదటి రాకడలో ఆయన సశరీరుడిగా వచ్చి మనలాగే బ్రతికి మన మధ్యనే జీవించి మనకు రక్షణ మార్గం బోధించి మనకున్న అడ్డులన్నీ తొలగించి మన పాపాల కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి మరణాన్ని జయించి తిరిగి లెగిసి పరలోకానికి వెళ్ళాడు. నేను మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను ఉండు చోటన మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతా అన్నాడు. అదే మరలా రావడమే రెండో రాకడ. 11 సంవత్సరాలు పరిచర్య యెహోషువ గారు ఇక్కడికి వచ్చి, అంతకుముందు ఒక 50 సంవత్సరాలుగా వారి అత్తామామలు ఇక్కడ పరిచర్య చేసినారని విన్నాను. దేవుడు వారికి దర్శనమిచ్చి ఇక్కడికి పంపిస్తే 10 సంవత్సరాలుగా వారిద్దరు కూడాను భార్యాభర్తలు యవ్వన జీవితాన్ని, హైదరాబాదులో చక్కని సంపాదన, ఆ జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి లేళ్లగరువులో వారు ఈ సువార్తను 10 సంవత్సరాలుగా ప్రకటిస్తున్నారు. 11వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భాన ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేయటం జరిగింది. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రకటిస్తుంది అదే సువార్త. అయితే గోడల మధ్యలో, చర్చిలో, అక్కడక్కడ, ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తారు. మరి ఇలాంటి బహిరంగ కూడికలు ఎందుకో తెలుసా? చర్చిలో పెట్టారనుకో, చర్చి మెంబర్సే వింటారు. ఇళ్ళ దగ్గర పెడితే ఆ చుట్టుపక్కల ఇల్లే వింటారు. అట్లా కాకుండా ఇలాంటి సభలు పెడితే అందరూ వచ్చి వింటారని అందరి మేలు కొరకు ఇలాంటి సువార్త సభలు ఆ దేవుడు శక్తి ఇచ్చిన కొలది వారు ప్రార్థించి ప్రయాసపడి పెడుతున్నారు. ఎవరి కోసం? వాళ్ళ పేరు గొప్ప కోసం కాదు, ధనార్జన కోసం అసలే కాదు. ధనమే సంపాదించాలి అని అనుకుంటే హైదరాబాద్లోని 2 ఉద్యోగం చేసుకుంటే సరిపోతుంది. ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి రావడం ఎందుకు? నా ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ, ఆత్మలను నిత్య జీవం చేర్చుట దేవుడిచ్చిన భారం. దాని కొరకు 10 సంవత్సరాలుగా యవనస్తులైన వారు తమ జీవితాన్ని ధారపోశారు, అరిగించుకున్నారు, కరిగించుకున్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ గ్రామ రక్షణ కొరకు, ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు ప్రయాసపడుతున్నారు. ఇప్పటికే 5 చోట్ల పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడని విన్నాను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. సువార్త అందరికీ. ఈ నిన్నటి దినాన బాప్తిస్మ కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు 4 బాప్తిస్మం తీసుకున్నారంట. అందులో 2 యవనస్తులు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకరికి 13 సంవత్సరాలు, ఒకరికి 12 సంవత్సరాలు, ఇంకొకరికి 15 సంవత్సరాలు. ఉన్నారా పిల్లలు? ఇక్కడ ఉంటే నిలబడండి ఒకసారి. అక్కడే నిలబడండి, ఇక్కడికి రావద్దులే. 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. రెండమ్మాయి వస్తే మంచిదే. ఆ చిన్నపిల్ల రా. ఆ తర్వాత వారితో పాటు 2 పెద్దవాళ్ళు కూడా రక్షణ పొందినారట.
వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ? ఉంటే నించోండి. దేవునికి స్తోత్రం. దగ్గరికి రండి. మీరు భాగ్యవంతులు. వచ్చి వారి ముందు నిలవబడండి. ఒకడు లోకమునంతా సంపాదించుకొని వాడి ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏ ప్రయోజనం లేదు. ఈ తల్లులిద్దరూ, అమ్మ, తర్వాత చెల్లి, తర్వాత ఈ చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు వివిధ వయసుల్లో ఉన్నారు. 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఆ తర్వాత చెల్లికి ఒక 30-35 అలా ఉండొచ్చు, అమ్మకు ఒక 40-50 ఆ మధ్యలో ఉండొచ్చు. అటు తిరగండి, నేను చూశాను మిమ్మల్ని. చప్పట్లు కొట్టండి వాళ్ళ కోసం. ఆ ఆత్మలను రక్షించుకోవటానికే ఈ ప్రయాస అంతా, వ్యాపారం కోసం కాదు. 10 సంవత్సరాల నుంచి పని చేస్తుంటే అయ్యగారి ఇంట్లో ఏసీ లేదు. ఆశ్చర్యపోయాను నేను. కొంచెం కొంచెం సంపాదన వాళ్ళు కూడా ఏసీలు పెట్టుకుంటున్నారు. 10 సంవత్సరాలు సేవ చేస్తే అయ్యగారి ఇంట్లో ఏసీ లేదు. నేను చుట్టూ చూస్తున్నా, ఈ రోజుల్లో ఏసీ లేని ఇల్లేదంట. ఈ మీటింగులు పెట్టుకోకపోతే ఇంత ఎండకు ఒక్క బాస్తుంటే ఒక ఏసీ కొనుక్కోకూడదు. ఏసీ కొనుక్కోవడానికి కాదు వాళ్ళ సేవకు వచ్చింది. దేవుడు ఇస్తే సంతోషమే. వాళ్ళ ఉద్దేశాలు దాని మీద లేవు. బట్టల మీద, తిండి మీద, సుఖ సంబంధమైన వస్తువుల మీద వాళ్ళ ఆశ లేదు. ఆత్మలు రక్షించబడాలని. అన్నం తింటూ ఉంటే నిన్న 4 రక్షించబడ్డారు అయ్యగారు. 3కి ఇద్దామనుకున్నాము, 4 ఆమె వచ్చి నేను కూడా తీసుకుంటాననింది. అదేంటమ్మా, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు రక్షణ కొరకై. ఈ సమయం పోతే నాకెట్లా, నేను కూడా తీసుకుంటానన్నారట. కూర్చున్నంతసేపు, అన్నం తింటున్నంతసేపు అదే ముచ్చట ఆయనకి. నా ప్రియ దేవుని పిల్లరా, మీ ఆత్మల రక్షణ కొరకే ఈ ప్రయాసంతా. మర్చిపోబాకండి. ఎన్ని పొలాలు సంపాదించావు, ఎన్ని స్థలాలు సంపాదించావు, ఎన్ని వస్తువులు, వాహనాలు సంపాదించావు అన్న లెక్కలు వేసుకుంటూ కూర్చోబాకండి. అవి వద్దని నేను అనను. అవసరాన్ని బట్టి అవి అవసరమే. కానీ వాటన్నిటికంటే మొదట నీ ఆత్మకు రక్షణ అవసరం. ఈ లోకం దాని ఆశలు గతించిపోబోతున్నాయి. మొదట ఆత్మను రక్షించుకోండి. నీ ప్రాణాన్ని పోగొట్టుకొని అన్నీ సంపాదించుకుంటే ఏం ప్రయోజనం? ఒకడు లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? కాబట్టి మనుషులు రక్షణ పొందాలి. దేని నుంచి రక్షణ? పాపము నుంచి, నరకము నుంచి, మరణము నుంచి, శాపము నుంచి రక్షణ పొందాలి. నీ ఆత్మ రక్షణ పొందాలి. బంధకాల నుంచి విడుదల పొందాలి. ఇకలోక ఆశల నుంచి విడుదల పొందాలి. తాత్కాలికమైన ఉచ్చుల నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఇది ఎవరు చేయాలి? క్రైస్తవులేనా? కాదు, సకల మానవులు రక్షణ పొందాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు సకల సృష్టికి సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు సువార్తకు మూలమైన యేసు. జీవితాలలో మంచి చేసే యేసు, కీడును, పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, అవమానాలను, మరణాన్ని తొలగించే శక్తి కలిగిన యేసు శిష్యులకు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సకల జనులు రక్షణ పొందాలి. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, కమ్మ కాపు అని కాదు, మాలా మాదిగా కాదు, రెడ్డి వైశ్య బ్రాహ్మిన్ కాదు, అమెరికా ఆస్ట్రేలియా కాదు, సమస్త మానవులు రక్షణ పొందాలి. ఎందుకు? అందరూ మానవులే, అందరికీ మరణం ఉన్నది. మరణము తరువాత నీ ఆత్మ నీవు చేసిన క్రియలను బట్టి తీర్పులో నిలవబడబోతోంది. కనుక అందరూ మరణించేటప్పుడు, అందరూ మానవులే అయినప్పుడు ఇక కుల, మత, భాష, రంగు భేదాలు ఎందుకు? అవన్నీ మనం పెట్టుకున్నాం, వాటిని తీసేయండి. ఆ బంధకాలలో, అడ్డుగోడలలో నువ్వు ఉన్నంత వరకు రక్షణ పొందలేవు, రక్షకుణ్ణి చేరలేవు, సువార్త వినలేవు, దానికి విధేయత చూపించలేవు. సువార్త ఫలమైన రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం నీకు దొరకదు. ఈ అడ్డుగోడలు తీసేయాలి. పుట్టక ముందు కులము, మతము లేదు, చచ్చిపోయినాక కులం, మతం పనికిరాదు. నా ప్రియ దేవుని పిల్లర, వస్తూ మనమేమి మూటలు కట్టుకొని రాలేదు. పోతూ మూటలు కట్టుకొని పోము. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే పోతాం. దిగంబరులుగా వచ్చాం. కాకపోతే సమాజం ఉంది కదా, అందుకని సిగ్గు కోసం ఒంటి మీద ఓ గుడ్డ వేస్తారు పోయేటప్పుడు. గుడ్డలతో పాటు ఇంకా 4-5 గుడ్డలు కూడా వేస్తారులే. ఆమెకి ఈ చీర అంటే ఇష్టం, ఆయనకి ఈ ప్యాంట్ అంటే ఇష్టం అని పోయేటప్పుడు కొన్ని వేస్తారులే. వేస్తే మాత్రం సమాధిలో లేచి కట్టుకుంటారా? సారికి ఒకటి మార్చుకుంటారా? అదేంటో మరి చీరలు వేస్తారు లోపల. చీరలు, పుట్టింటి చీర ఒకటి, అత్తింటి చీర ఒకటి,
కట్టిన చీర సరిపోలేదని మేము తిరగకూడదు, ఇంకా వాటర్లు అందరికీ ఉన్నాయి, అక్కడ పెట్టి వెళ్ళిపోవాలా. ఇంకెవరు తిరగకూడదు. ఇప్పుడు నో వాటర్ సప్లై, ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్ సప్లై. వినాలి మీరంతా. కాన్సన్ట్రేషన్ నాది పాడు చేయొద్దు, మీరిది పాడు చేసుకోవద్దు. ఇదే చివరి రోజు. ఈరోజు పోతే వినటానికి చెప్పడానికి నేనుంటానో లేనో, వినటానికి మీరుంటారో లేదో నాకు తెలియదు. ఎందుకని? నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? నీ వంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాడవే. మానవ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, మానవ మనుగడను అర్థం చేసుకోవాలి. కులాలు మతాలు కాదు, ఆస్తిపాస్తులు కాదు, సర్టిఫికెట్లు కాదు, బంధు బలగం కాదు. చచ్చిపోతే దేనికి ఇవి పనికిరావు. నిన్ను పుట్టించినవాడు, పోషించేవాడు, మరణానికి అప్పగించేవాడు, మరణం తర్వాత నీ ఆత్మకు నిత్య జీవం ఇచ్చేవాడు, నిత్య జీవాధిపతి అయిన యేసు ఒక్కడే. ఏంటండి పగ? యేసు గురించి తెగ ప్రకటిస్తారు. యేసే మానవ జీవితాల్లో మేలు చేసేది, యేసే మానవులను విమోచించేది, యేసే లోకాన్ని సృష్టించిన వాడు, యేసే మరణాన్ని జయించిన వాడు, యేసే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఆయన గురించి తప్ప ఎవరి గురించి ప్రకటించాలి మరి? నా ప్రియ దేవుని పిల్లరా, ఈ లోకానికి నిరీక్షణ యేసు, ఈ లోకానికి రక్షణ జ్ఞానం యేసు, ఈ లోకానికి ఒకే ఒక నిరీక్షణ ఆధారం యేసు. ఆయన గురించి ప్రకటించకపోతే ఎవరి గురించి ప్రకటించమంటారు మరి? నా గురించి చెప్పుకోనా? నా గురించి చెప్పుకుంటే మీకు ఒరిగేది ఏముంది? కాబట్టి యేసు సువార్త వినాలి, సువార్త వినాలి. ఈ సువార్తను వినటానికి మనుషులు ఇష్టపడట్లేదు, దుర్వార్తలు వినడానికే ఇష్టపడుతున్నారు. నా ప్రియ దేవుని పిల్లలు, ఈరోజే వినాలి. అనుదినము ఆయన సువార్తను ప్రకటించమన్నాడు. ఎందుకని? ఏ దినం ఎవరు ఏమవుతారో తెలియదు కదా. హైదరాబాద్లో హనుమంతరావు అని నా స్నేహితుడు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేస్తుండేవాడు. వానికి 3 పిల్లలు. అయితే వస్తున్న సంపాదన అక్కడ బ్రతకడానికి సరిపోవట్లేదు. అందుకని నాతో ఏమన్నాడనంటే, మన ప్రాంతం ఎక్కడ? దోర్నాల ప్రాంతం మనది, కాబట్టి అక్కడికి వచ్చి నేను ఈ ఫోటో స్టూడియో ఆ తర్వాత పెట్టుకుంటాను, అప్పుడు వస్తున్న సంపాదన మిగులుద్ది. ఎందుకని అంటే పల్లెటూరు వాతావరణం కదా, టౌన్లో లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోతుంది, అక్కడైతే తగ్గిద్ది కాబట్టి అక్కడికి వచ్చి పెట్టుకొని అక్కడ నేను సంపాదించి పిల్లల్ని బాగా చదివిస్తాను సిరయ్య అంటాడు. నన్ను సిరయ్య అని పిలుస్తాడు, మేమిద్దరం క్లాస్మేట్స్మే, కాబట్టి అక్కడికి వచ్చి పెట్టుకుంటానన్నాడు. సరే నేను అన్నాను రా అని చెప్పాను. వచ్చి పెద్ద దోర్నాల అని అటు కర్నూలు శ్రీశైలం వెళ్ళే జంక్షన్లో ఉంటుంది, ప్రకాశం జిల్లాలో పెద్ద దోర్నాల. ఆ పెద్ద దోర్నాలలో సెంటర్లో ఒక ఇల్లు ఒక 4 స్టేర్ల బిల్డింగ్ పురుగు లోపలికి వెళ్ళింది. మనకంటే పురుగులు ఎక్కువ వచ్చినట్టున్నాయి ఇక్కడికి. మనుషుల కంటే పురుగులు ఎక్కువ వచ్చినాయి. మంచిది, మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు పురుగుతో. నా గొంతులో కూడా పోయింది పురుగు ఇప్పుడు, అందుకే నీళ్లు తాగాల్సి వచ్చింది. నేను అసలు ప్రసంగం మధ్యలో నీళ్ళే తాగను, అది 2 గంటలు చెప్పినా 3 గంటలు చెప్పినా. మంచిది, వినండి. మీరు పురుగులతో ఇబ్బంది పడ్డా పర్వాలేదులే, పడండి, నేను పడతలా. ఎట్టొకట్ట మీరు పడండి ఈ రాత్రే కాసేపే. ఆ తర్వాత ఇక్కడ సువార్తకి వినపడదు, రేపు మీటింగ్ కూడా లేదు. వచ్చిన మీరందరూ ధన్యులు. ఎవరికి దేవుని వాక్యం దొరుకుతుందో వారే ధన్యులు. ధన్యులు అంటే అత్యానంద భరితులు. ఆస్తి ఉన్నవాడు కాదు, సర్టిఫికెట్లు ఉన్నాడు కాదు, కోట్ల రూపాయల ఆస్తులు 100 ఎకరాల పొలాలు ఉన్నాడు ధన్యుడని చెప్పలే. ఎవరికి సువార్త వచ్చిందో వాడే ధన్యుడు. ఈరోజు సువార్త వినటానికి మీరు వచ్చారు. లేళ్లగరువు ప్రాంత ప్రజలందరూ సువార్త వింటున్నారు. ఈ బాకాల ద్వారా మీకు గొప్ప ధన్యత దొరికింది. అనుభవిస్తారో నెట్టేస్తారో మీ ఇష్టం, కానీ చెప్పటమే నా వంతు. అంగీకరించడం అంగీకరించకపోవటం, విశ్వసించకపోవటం, విధేయత చూపించకపోవటం మీ వంతు. బలవంతం నేనేమి చేయలేను. బలవంతంగా ఎవరు మీ మనసులను మార్చలేరు. బలవంతంగా ఎవరిని మిమ్మల్ని మంచి మార్గంలోనికి తీసుకువెళ్ళలేరు. అదేదో సామెత ఉంది, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తారట, తొట్టిదాకా. అవసరమైతే గట్టిగా పట్టుకొని ముంచొచ్చు నీళ్ళల్లో, మూతంతా నీళ్ళల్లో ముంచొచ్చు. కానీ తాగాలంటే అది నోరు తెరిచి తాగాల, దానికి ఇష్టం ఉండాలా. ఏమంటారు? సువార్త చెబుతామంతే, కన్నీరు గారుస్తాం, ప్రకటిస్తాం, బతిమిలాడతాం, భంగపడతాం,
కానీ అంగీకరించాల్సింది మాత్రం మీరే. అది మీకు మేలనుకుంటే అంగీకరిస్తారు, కీడనుకుంటే దాన్ని తోసేస్తారు. కానీ నేను చెబుతున్నాను, సువార్త ఎవరికి కీడు చేయలేదు ఇంతవరకు. కోట్ల మందికి సువార్త మేలు చేసింది, ఆత్మలను రక్షించింది, మనసులను బాగు చేసింది, కుటుంబాలను బాగు చేసింది, బిడ్డలను బాగు చేసింది, కూలిపోయిన జీవితాలను లేపి నిలబెట్టింది, మతి చెడిన వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చింది, ఆత్మలో చెడిన వారిని రక్షించింది. సువార్త ఎవరిని పాడు చేయలేదు. సువార్త వెళ్ళిన చోటెల్లా అది వెలిగించింది, అది జీవింపచేసింది, అది జ్ఞానం ఇచ్చింది, అది పురోగతినిచ్చింది. సువార్త ఏ వ్యక్తిని పాడు చేయలేదు. అపార్థం చేసుకుంటున్నారు సువార్తని. సువార్త చెప్పే వాళ్ళను బంధిస్తున్నారు, వేధిస్తున్నారు, పేడ నీళ్లు పోస్తున్నారు, ఉమ్ములూస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, ఊరు దాటిపోమ్మని అడుగుతున్నారు. దుర్వార్తలు చెప్పే వాళ్ళను మాత్రం చేర్చుకుంటారా? దొంగలను, ద్రోహులను, ఇంటిని, ఒంటిని, పిల్లలను, భార్యలను దోచుకునే వాళ్ళు మాత్రం ఇళ్ళల్లో కూర్చోవచ్చే, సోఫాల్లో కూర్చోవచ్చే. మోసగాళ్ళు, స్వార్థపరులు, వారి అవసరాలకు నిన్ను వాడుకొని వదిలిపెట్టేవారు, నిన్ను నమ్మించి మోసం చేసేవారు నీ ఇంట్లో పెద్దపీటలు వేసుకొని కూర్చుంటున్నారే. నిన్ను తాగుడుకు, వ్యభిచారానికి, రౌడీయిజానికి, కక్షలకు, కార్పణ్యాలకు నడిపించి నీ బ్రతుకును పాడు చేసేవారు పెద్దపీటలు వేస్తున్నారా? నిన్ను ప్రేమించి, రక్షించి, వెలిగించి, నడిపించి, దీవించేవాడిని మాత్రం పేడనీళ్ళు చల్లుతారు, బంధిస్తారు, కొడతారు. ఒక ఊర్లో ఇలా బోర్డు పెట్టారట, ఏ పాస్టర్ ఈ ఊర్లోకి రాకూడదు, ఏ సువార్త ఈ ఊర్లోకి రాకూడదు, ఒక్క బైబిల్ కూడా ఈ ఊర్లోకి రాకూడదని పెట్టారట. ఆ ఊర్లో ఒక తెలివిగల యవనస్తుడు ఉన్నాడట. వాళ్ళు చేసే నష్టం ఏంటి, వాళ్ళు ఎందుకు రాకూడదు అని ఆలోచించి పక్కనే ఇంకొక బోర్డు పెట్టాడట. ఏమనో తెలుసా? దొంగలు రావచ్చా, వ్యభిచారులు రావచ్చా, తాగుబోతులు రావచ్చా, జోదగాళ్ళు రావచ్చా, మోసగాళ్ళు రావచ్చా, కుటుంబాలను కూల్చి భార్యాభర్తలను వేరు చేసి నమ్మించి మన పిల్లల్ని నాశనం చేసేవాళ్ళు రావచ్చా? వీళ్ళు ఎందుకు రాకూడదు, వీళ్ళు ఎందుకు రావాలి, ఆపాల్సింది వీళ్ళనే, వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు అని అడిగాడట. ఆ పిల్లాడు అడిగితే పెద్దల దగ్గర కూడా జవాబు లేదు. ఎవరిని ఆహ్వానిస్తున్నారు? ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మను, శరీరాన్ని, మనసును, సంతానాన్ని నాశనం చేసే వాటిని మాత్రం రాజబాటేసి, రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారా? స్వార్థ ప్రకటించేవారు మాత్రం చేదైపోయారా, కొంటైపోయారా, కీడు చేసేవారిలాగా కనపడుతున్నారా? నా ప్రియ దేవుని పిల్లలారా, మేలును కీడని, కీడును మేలని ఎంచుకొని వానికి శ్రమ, తీపిని చేదని, చేదును తీపని ఎంచుకొని వానికి శ్రమ, వెలుగును చీకటి అని, చీకటిని వెలుగు అని ఎంచుకొని వానికి శ్రమ. శ్రమ కావాలా మనకు? వద్దు, దీవెన కావాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మరి దీవెన ఎలా వస్తుంది? సువార్త ఎవరికి వస్తుందో వారికే దీవెన కలుగుతుంది. దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వారే ధన్యులు. ధన్యులు అంటే అత్యానంద భరితులు అని అర్థం. నా ప్రియ దేవుని పిల్లరా, సువార్త ఆనందాన్ని, రక్షణను, నిరీక్షణను, నిత్య జీవాన్ని కలుగచేస్తుంది, మేలును కలుగజేస్తుంది. కనుక నీ ఊరికి, నీ వీధికి, నీ ఇంటికి, నీ హృదయానికి సువార్త వచ్చినప్పుడు తలుపులు తెరచి ఆహ్వానించాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మేలు వస్తే ఆహ్వానించకపోతే ఎలా? కీడును ఆహ్వానించి మేలును తోసేస్తే ఎలా చెప్పండి? కాబట్టి సువార్త మీకు మేలు చేస్తుంది అని చెప్పుటలో నేను సంశయించుటలేదు. ఆ సువార్త ద్వారానే నా జీవితం దీవించబడింది, రక్షించబడింది, వెలిగించబడింది, నూతనంగా మార్చబడింది. ఈరోజు ఆ సత్యవాక్యాన్ని అనేకులకు బోధించడానికి కృప అనుగ్రహించబడింది. నా ప్రియ దేవుని పిల్లలారా, అందుకే సువార్త మోడుబారిన జీవితాలను చిగురింపచేస్తుంది. మోడుబారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు.
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. వాక్యం నీ ఒంట్లోకి, నీ ఇంట్లోకి, నీ వీధిలోకి, నీ ఊరిలోకి వస్తే నీ ఊరు ధన్యమవుతుంది, దీవించబడుతుంది, చిగురింపబడుతుంది, నూరంతలుగా ఫలిస్తుంది, విస్తరిస్తుంది. కనుక గ్రామ పెద్దలు వాక్యాన్ని అడ్డుకోకూడదు, కుటుంబ పెద్దలు వాక్యాన్ని అడ్డుకోకూడదు, కాలనీ పెద్దలు వాక్యాన్ని అడ్డుకోకూడదు. మరి ఏం చేయాలి? ఇదిగో లేలగారు వాళ్ళు ఆహ్వానించినట్లు ఆహ్వానించాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. చాలా చోట్ల సువార్త అడ్డగించబడుతోందండి. మానవులకు మేలు చేసే సువార్త అడ్డగించబడుతోంది. కానీ 3 రోజులుగా చక్కగా లేలగరువులో మీటింగులు జరుగుతున్నాయంటే ఈ ఊరి పెద్దలకి, ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. వారు సువార్త ఫలాలు సమృద్ధిగా అనుభవించుదురుగాక, మేలు పొందుదురుగాక, విడిపించబడుదురుగాక, నిత్య జీవం చేరుదురుగాక, అన్ని కుటుంబాల్లో ఉన్నవారు వర్ధిల్లుదురుగాక, వారి ఆత్మలు వర్ధిల్లునుగాక. నా ప్రియ దేవుని పిల్లల, సువార్త ప్రజలకు మేలు చేస్తుంది. సువార్త ప్రజలకు మేలు చేస్తుంది. సువార్తను మోసుకొచ్చే పాదాలు సుందరమైనవి. సువార్తను మోసుకొచ్చే పాదాలు సుందరమైనవి. అనేక చోట్ల ఆ మాట చెప్పబడింది. మొదట మీకు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఉన్న మాట మీకు చూపిస్తాను, చూడండి. సువార్తను మోసుకొచ్చే పాదాలను సుందరమైనవిగా దేవుడు వర్ణించినాడు. 40వ అధ్యాయము సువార్త, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతమెక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలంగా ప్రకటించు, భయపడక ప్రకటించు. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటింపుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడచుచున్నది. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. మరొక మాట మీరు చూస్తే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువార్త వర్తమానము ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి అన్నాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం గనక మీరు చూస్తే, చిన్న ప్రవక్తల గ్రంథమైన నహూము గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట చెప్పబడుతోంది. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానమును తెలియచేయు వాని పాదములు పర్వతముల మీద కనపడుచున్నవి. నా ప్రియ దేవుని పిల్లలు, గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంతో మంది దుర్వార్తలు మోసుకొస్తున్నారు, పనికి మాలిన వార్తలు, పాడయ్యే వార్తలు మోసుకొస్తున్నారు. కానీ సువార్త చెప్పేవాడి పాదాలు చాలా సుందరమైనవట. వాడు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. ఎవరికెవరికి? దేవునికి మానవులకు, మానవునికి మానవులకు మధ్య సమాధానాన్ని స్థాపించేవాడు, ఆత్మను సిద్ధం చేసేవాడు, బహుమానాల కొరకు పురికొల్పేవాడు సువార్త ప్రకటించేవాడు. కీడును తప్పించుకోమని ప్రకటించేవాడే సువార్త ప్రకటించేవాడు.
ఈ గ్రామంలో 10 సంవత్సరాల నుంచి యెహోషువ గారు తన భార్య సువార్త ప్రకటించారు. అంతకుముందు వాళ్ళ అత్త మామ సువార్త ప్రకటించారు. నా ప్రియ దేవుని పిల్లల, మానవులున్నంత వరకు మానవుల మేలు కొరకు దేవుడు సువార్తను ప్రకటించే వారిని పంపుతూనే ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అది దేవుని బాధ్యత, అది దేవుని బాధ్యత. మన కన్న పిల్లలకు మంచి చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన మాట వినకపోతే మన అక్కలతో అన్నలతో చెప్పిస్తాం. అది కూడా వినకపోతే పెద్దలతో చెప్పిస్తాం. ఏ రకంగా వాడు బాగుపడి అభివృద్ధి చెందాలని ఆశ, అంతేగాని పాడైపోవాలని కాదు. కన్న తల్లిదండ్రులు ఎవరు తమ పిల్లలు పాడైపోవాలని కోరుకోరు. వాళ్ళు మంచి చెప్ప చూస్తారు. లెక్క చేయకపోతే బయట వాళ్ళతో పెద్దోళ్ళతో చెప్పిస్తూనే ఉంటారు. దేవుడు కూడా తన పిల్లల క్షేమం కొరకు సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ సువార్త వినాలి. సువార్తను త్రోసివేయకూడదు. సువార్తను ప్రతిరోజు ప్రకటించాలి. అందరికీ ప్రకటించాలి. ఆ కులం ఈ కులం కాదు. సువార్త అంటే అల్లా మాలా మాదిగోళ్ళకు ప్రకటించేది అనుకుంటున్నారు పచ్చిగా మాట్లాడితే. లేదు, సువార్త మానవులందరికీ ప్రకటించబడాలి. సువార్త ఈరోజే వినాలి, సువార్తకు ఈరోజే లోబడాలి. ఇదే అనుకూల సమయం, ఇప్పుడే సువార్తకు లోబడాలి. రేపు లోబడతా ఎల్లుండి లోబడతా అనకూడదు. రేపు ఎల్లుండి లోబడతావో లోబడవో, ఉంటామో అసలు ఉండమో మనకేం తెలుసు. అందుకే మీకు హనుమంతరావు పెద్ద దోర్నాల సంఘటన చెబుతూ ఉన్నాను. వాళ్లకు ఆ పెద్ద దోర్నాల్లో క్రింద గ్రౌండ్ ఫ్లోర్, పైన 3 ఫ్లోర్లు వేసారట. మొత్తం 4 పోర్షన్ల ఇల్లు. కింద పోర్షన్లో వారు వ్యాపారం చేసుకొని కిరాణా అమ్ముకుంటారు. అమ్మా నాన్న క్రింద ఉంటారు. పై 3 పోర్షన్లు ఎవరికి గట్టించారో తెలుసా? ఇంట్లో ఉన్న 3 కొడుకులకి గట్టించారు. పెద్దోడు, చిన్నోడు, తర్వాత నడిపోడు, చిన్నోడు అన్నమాట. ఒకడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడట పెద్దోడు, రెండో వాడు డిగ్రీ సెకండ్ ఇయర్, మూడో వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్న చెప్పాడంట పెద్దోడికి, నువ్వు కనుక డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు మంచి బైక్ కొనిస్తానని రన్న. కోట్ల రూపాయలు ఉన్నాయి వ్యాపారము, అందుకని కొనిస్తానన్నాడు. రిజల్ట్స్ వచ్చినాయి, బైక్ కూడా కొనిచ్చాడట. నేను చెప్పానే, నా స్నేహితుడు వైజాగ్ హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటున్నాడు, హనుమంతరావు, ఊసిపెట్ల హనుమంతరావు అని. తాను ఒక పోర్షన్ని స్టూడియో కోసం తీసుకొని బయానా కూడా ఇచ్చి అడ్వాన్స్ 4వ తారీఖు వచ్చి నన్ను ఓపెన్ చేయమంటున్నాడు. ఏప్రిల్ 4వ తారీఖు అనుకుంటాను. సరే వస్తానులే అన్నాను. అప్పుడు ఇంకా బీఈడి కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను, రిజైన్ చేయలేదు. సరే టైం చూసుకొని వస్తానులే అని చెప్పాను. 3వ తారీఖు నాకు ఫోన్ చేశాడు. చేస్తే దానికోసమేనేమో అనుకొని, గుర్తుందిలే హనుమంతరావు, రేపేగా వస్తానులే అన్నాను. అదే వస్తావనే, రావద్దని చెప్పడానికి చేశాను అన్నాడు. ఎందుకు రావద్దని చెప్తున్నావు అన్నాను. ఇక్కడ ఒక ఘోరం జరిగింది అన్నాడు. ఏం ఘోరం అని అంటే, వాళ్ళ నాన్న ఫైనల్ ఇయర్ డిగ్రీ పాస్ అయితే పెద్దోడు బైక్ కొనిస్తానన్నాడు కదా, అట్లాగే బైక్ కొనిచ్చాడట. ఫస్ట్ బైక్ తమ్ముళ్ళనిద్దరిని ఎక్కించుకొని శ్రీశైలం రోడ్డులో గణపతి అనే ప్రాంతం ఉంటే అక్కడికి వెళ్ళి, ఫస్ట్ రైడ్ అనమాట అది, అక్కడికి వెళ్ళి మరలా తిరిగి ఇంటికి వస్తున్నారట. వస్తూ ఉంటే పెద్ద లారీ వచ్చి వాళ్ళను గుద్దేసేసింది. బైక్ స్కిడ్ అయిపోయి 3 తలలు వెనక గాండ్ల కింద పడిపోయినాయి. బైక్ ఒక ప్రక్కకు పడిపోయింది, వీళ్ళు గాండ్ల కింద పడిపోయినారట. 3 తలల మీద నుంచి ఆ టైర్లన్నీ ఎక్కిపోయేసరికి ఆ తలలు మొత్తం పగిలిపోయి 3 ఒకే రోజు చనిపోయినారు. 3 పిల్లల్ని అక్కడే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం చేసి ఇంటికి తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. పొద్దున ఎప్పుడో 10-11 గంటలకు యాక్సిడెంట్ జరిగితే ఆ వార్త తల్లిదండ్రులకు తెలిసి నీళ్లు తినక, అన్నం తినక, నీళ్లు తాగక, బాధపడతా, ఏడుస్తా, ఆస్తి చూసుకుంటా, పిల్లల ఫోటోలు చూసుకుంటా వాళ్ళకు అయోమయంగా ఉంటే, ఒక్కడన్నా బతికూడదా, మొత్తం పోయారని చెప్పి ఏడుస్తూ ఉంటే, రానే వచ్చినాయి పోస్ట్ మార్టం నుంచి శవాలు తాటాకు చాపల్లో చుట్టి పెద్దోడిని, రెండో వాడిని, మూడో వాడిని వరుసగా పడుకోబెట్టారట. పెద్దోడు నాన్నకు బాగా ఇష్టమట, చిన్నోడు అమ్మకు బాగా ఇష్టమట. నాన్న పెద్దోడి మీదకి వచ్చాడు, అమ్మేమో చిన్నోడి మీద పడింది. మధ్యలో రెండో వాడు ఉన్నాడు కదా, వాడి ముఖం పట్టుకుంటా, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చేతులు పట్టుకుంటా, ఏంటి మన జీవితం ఇట్టాగా అయిపోయింది అనుకుంటా వాళ్ళు ఏడుస్తూ ఉండగా వాళ్ళిద్దరికీ గుండెపోటు వచ్చి ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారు. ఆ శవాల మీదే పడి భార్యాభర్తలకి ఇద్దరికి 5 5 శవాలే. 5 పాతి పెట్టడానికి బంధువులు వచ్చారట. హనుమంతరావు అంటాడు, ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వటానికి ఎవ్వరు లేరు సిరిల్, పాపం పోతే పోయింది కానీ అడ్వాన్స్
పచ్చగా ఉన్న మొక్కల్లాంటి పిల్లలు నరకబడ్డట రమాంతంగా. అమ్మ నాన్న కూడా గుండెపోటు చాళ్ళ మీద పడి చనిపోయినారు. ఇప్పుడు కిరాణాలో షాపులో ఉన్న సరుకులు ఎవరు అమ్మాలి? అప్పులకి వడ్డీలకి ఇచ్చుంటారే పత్రాలు ఎవరు కలెక్ట్ చేసుకోవాలి? ఎవరు అనుభవించాలి? ఇంట్లో ఎవరుండాలి? ఒకడు లోకమునంతా సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం లేదు. మరణం మన చేతిలో లేదు. అందుకే ఇదే అనుకూల సమయం. అనుదినము సువార్త ప్రకటించబడుతున్నప్పుడు సువార్తని వినాలి, కానీ సువార్తను ఎదిరించకూడదు, సువార్తికులను ఎదిరించకూడదు. హే, విన్నాంలే, చెప్పావులే, చూసాంలే, వెళ్ళిపా, మాకు అవసరం లేదు అనకూడదు. బాబు, నువ్వు అంతగా చెబుతున్న ఆ సువార్త ఏమిటి అంటారా? రండి రండి, మీకు ఆ సువార్త ఏమిటో చెబుతా. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం గనక చదివితే సువార్త 3 మాటలు చెప్తా. చాలా ఉందిలే సువార్త, 3 మాటలు చెప్తాను ఈ రాత్రి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. సర్వ శరీరులు ఈ మాట వినాలి. చెప్తున్నాను కదా, సువార్త బ్రిటిష్ వాళ్ళది కాదు, క్రైస్తవ్యం బ్రిటిష్ వాళ్ళది కాదు, సువార్త మాలమాదిగలకు కాదు, సువార్త సకల జనులకు, సువార్త సర్వలోకానికి సువార్త. నా ప్రియ దేవుని పిల్లారా, సర్వలోక సృష్టికర్త అయ్యే పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారే మధ్యలో. చైర్లు మారకూడదు, కూర్చోవాలా. కూర్చొని దేవుని వాక్యం వినాలి. పాపం పురుగులు బాధ పెడుతున్నట్టున్నాయి. కొంచెం ఇబ్బంది పడండి నా కోసం కాదు, మీకోసం ఇబ్బంది పడండి, పర్వాలేదు. సర్వజనులకు సువార్త, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కాదు. అందుకే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎట్లాగో ఇష్టపడి వచ్చారులే. ఇష్టపడకపోయినా, దాని విలువ అర్థం కాకపోయినా, లేళ్ల గరువులో ఉన్న ప్రతి వ్యక్తి, పిల్లాడు మొదలుకొని వృద్ధుల దాకా అందరూ వినాలనే 3 రోజుల నుంచి ఈ ప్రయాస. 3 రోజుల నుంచి ప్రయాస. 10 సంవత్సరాల నుంచి పడుతున్నారులే ప్రయాస. గోడల మధ్య ప్రకటించే సువార్త సర్వ సృష్టికి నలుదిక్కుల ప్రకటించబడాలని ఈ ప్రయత్నం. డబ్బులు ఎక్కువైపోయి కాదు, ఈ డబ్బులు మిగిలించుకుంటే ఓ ఏసీ పెట్టుకోవచ్చు. 2 చిన్నపిల్లలు ఉన్నారు. డబ్బు సంపాదన కోసం వాళ్ళు వచ్చేటట్లయితే వాళ్ళు హైదరాబాదులోనే ఉండేవారు. ఆత్మల రక్షణ కోసం వచ్చారు వారు. అర్థం చేసుకోండి. డబ్బు కోసమే సేవ చేసేవారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నవారు లేరని నేను చెప్పట్లేదు. అందరినీ ఒక ఘాటుకి కట్టేయబాకండి. దేవుణ్ణి అడ్డం పెట్టి మోసాలు చేసేవారు ఉన్నారు, దానికి నేను ఏకీభవిస్తాను. కానీ అందరినీ ఆ ఘాటుకి కట్టేయకండి. అది నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. చెట్టు దాని ఫలములను బట్టి నిర్ణయించబడుతుంది, అది మంచి చెట్టా చెడ్డ చెట్టా అని. వారి క్రియలను బట్టి, వారి జీవన విధానాన్ని బట్టి మీరు వారు నిజమైన సువార్త భారం కలిగిన సేవకులా, దేవుణ్ణి సువార్తను అడ్డు పెట్టుకొని కడుపులు జోబులు నింపుకుండేవారా అని మీరు అర్థం చేసుకోవాలి. నా ప్రియ దేవుని పిల్లారా, మీ కొరకు ప్రయాసపడి ఉపవసించి ప్రార్థన చేసి మీ కొరకు కన్నీరు గార్చి మీకు సువార్త ప్రకటించే వ్యక్తులను బంధించకూడదు, అడ్డుకోకూడదు. అడ్డుకుంటే నష్టం మనకే. ఓ పెద్ద నది మన పొలాల్లోకి పచ్చగా వస్తుంటే దానికి అడ్డేస్తే ఎవడికి నష్టం? పొలమోడికే నష్టం. ఎందుకని పొలం ఎండిపోతుంది కదా. అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు ఇస్తుంటే డాక్టర్ గారి చేతుల్ని నరికేస్తే ఎవరికి నష్టం? రోగికే నష్టం. కాబట్టి సువార్తను అడ్డుకుంటే ప్రతి జీవితానికి నష్టమే కలుగుతుంది. ప్రతి జీవితము దీవించబడాలి. చెప్పాను కదా. ఇప్పుడు సువార్త ఎవరికి? చూడండి 24వ వచనం. సర్వ శరీరులకు సువార్త. ఏమిటా సువార్త? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా పువ్వులాగా ఉంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. వాక్యమే దేవుడు, వాక్యమే యేసు గతించిపోడు. ఆయన రాజ్యం గతించదు. ఈ లోకం గతిస్తుంది, మన దేహం గతిస్తుంది.
మన బలం గతిస్తుంది, మన అందం గతిస్తుంది, మన ఆరోగ్యం క్షీణిస్తుంది, మనము మరణిస్తాం. ఇదే సత్యం, ఇదే నువ్వు నమ్మాలి. ఇక చచ్చేదానికి నువ్వు చెప్పే సువార్త ఏమిటంటారా? చనిపోయిన తరువాత నీ ఆత్మకు నిత్య జీవాన్ని దేవుడిస్తాడు. ఇది సువార్త. చావునెవడు తప్పించలేడులే, మరణం ఎవడి వశములో లేదులే, అది ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చునులే. మరణించిన తరువాత నీ ఆత్మకు నిత్య జీవం ఇస్తాడు. అర్థమవుతుందా? శరీరము మన్ను, ఆత్మ మాత్రం గతించదు, శరీరం గతించిపోతుంది. అందుకే సొలొమోను భక్తుడు అన్నాడు, మొన్నైనది వెనకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మకు చావు పుట్టుకలు లేవు, అది దేవుని దగ్గర ఉంటుంది. తల్లి గర్భంలో మనము పిండంగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత మనం ఇక్కడ ఆత్మతో శరీరంతో జీవిస్తాం. మరణించినప్పుడు శరీరానికి ఆత్మకు ఎడబాటు జరుగుతుంది. ఆత్మను హెబ్రీ భాషలో నెఫెషి అన్నారు. నెఫెషి అంటే అర్థం ఏమిటంటే ద పార్ట్ ఆఫ్ మీ దట్ లివ్స్ ఎ లైవ్ ఆఫ్టర్ మై బాడీ డైస్ అని ఉంది. ద పార్ట్ ఆఫ్ మీ అంటే నాలోనే ఒక భాగం, దట్ లివ్స్ ఎ లైవ్, అది సజీవంగా ఉంటుంది. ఎప్పుడు? నా శరీరము చనిపోయిన తరువాత. మనందరికీ ఆత్మ ఉన్నది. ఆత్మ బయటికి వెళ్ళిపోతే శరీరం చచ్చిన శవం అవుతుంది. ఇప్పుడు నేను వాక్యం చదువుతా గుండె పట్టుకొని టాగే పడి చచ్చిపోయాను అనుకో, అప్పుడు మీరందరూ ఏమంటారు? అయ్యో ఇక లేడే అంటారు. ఆడికి పోయాను, ఇదే ముక్కు, ఇదే కళ్ళు, ఇదే కాళ్ళు, ఇదే చేతులు, మీ కళ్ళ ముందే ఉంటిని, ఇంక లేడే అంటారు. ఏడే అసలు? ఎవరు లేకుండా పోయారు? అసలోడు లోపల ఉన్నాడు. చేతులను ఆడించేవాడు, పెదాలను ఆడించేవాడు, పలికించేవాడు, మాట్లాడేవాడు, నవ్వేవాడు, ఏడ్చేవాడు అసలోడు లోపల ఉన్నాడు. నీ అసలేమిటంటే నీ ఆత్మ. పైనున్నది ఆత్మ ధరించిన వస్త్రం శరీరం. నా శరీరం బట్టలు ధరించినట్లుగా నా ఆత్మ శరీరాన్ని ధరించుకుంది. ఆత్మ బయటికి వెళ్ళిపోతే బట్టను వదిలి కింద పడేసినట్లు శరీరం కూడా జీవం లేకుండా పడిపోతుంది. ఆ శరీరాన్నే శవం అంటారు. ఆత్మ ఉంటే అది శరీరం, ఆత్మ పోతే అది శవం. దాన్ని పార్థివ దేహం అనొచ్చు, భౌతిక కాయం అనొచ్చు, ఏదన్నా ఒకటేలే. మామూలోడైతే శవం అంటారు, కాస్త అధికారం ఉన్నోడైతే భౌతిక దేహం అంటారు, పెద్ద పెద్ద నాయకులు అధికారులైతే పార్థివ దేహం అంటారు. ఏ పేరు పెడితే ఏముంది? అంతా మట్టే, చచ్చిన శవం అది, ఆత్మ లేని శవం. కాబట్టి అన్ని కులాల చచ్చిపోరా? అన్ని దేహాలలో చనిపోరా? అన్ని వయసులో చనిపోరా? అక్కడి నుంచి వచ్చిన ఆత్మ అక్కడికే తిరిగి చేరుతుంది. మట్టితో నిర్మించబడిన దేహం మరలా మంటికి చేరుతుంది. కొందరు కట్టెల మీద పెట్టి కాలుస్తారు, కొందరు మట్టిలో పెట్టి పూడుస్తారు, కొందరేమో నార్త్లో త్రివేణి సంగమం దగ్గర పాడి మీద కట్టి వదులుతారట. నీళ్ళల్లో వదిలితే పుణ్యమని. చచ్చిపోయినాక పుణ్యాలు లేవు, పాపాలు లేవు. ఇక ఏమైనా ఒకటే, ఈ దేహం కాల్చినా ఒకటే, పూడ్చినా ఒకటే, నీళ్ళల్లో వదిలిపెట్టినా ఒకటే. కాలిస్తే బూడిదవుతుంది, పూడిస్తే మట్టి అవుతుంది, లేకపోతే పక్షులు చేపలు తిని అది కూడా పోయేది మళ్ళీ మట్టిలోకి వెళ్ళే. శరీరం కాదు. అందుకే యోహాను భక్తుడు అన్నాడు, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ మాత్రమే జీవింపచేసేది అని యోహాను సువార్తలో యేసయ్య చెప్పాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మను రక్షించుకోవాలి. శరీరం శాశ్వతం కాదు. గడ్డి పుట్టినప్పుడు పచ్చగా, లేతగా, మెత్తగా ఉంటుంది. ఒత్తితే టప్పుమని లోపల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. కానీ కొన్ని రోజులకు ఆ గడ్డి ఎండిపోయి, బొగిలిపోయి, మట్టయిపోయి పౌడర్ అయిపోతుంది. పువ్వు కూడా పొద్దున్నే పుట్టగానే కోమలంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, సువాసనలు వెదజల్లుతుంది. మధ్యాహ్నానికి వాడిపోతుంది, సాయంత్రానికి రాలిపోతుంది. అందం కూడా అంతే. మీ అందరు యవ్వన కాలం ఫోటోలు చూసుకోండి. ముసలి అందరూ ఎంత నిగనిగలాడుతూ ఉన్నారు. ఇప్పుడు పళ్ళు ఊడిపోయి, మూడతలు పడిపోయి, సొట్టలు పడిపోయిన ముఖాలన్నీ ఒకప్పుడు నిగనిగలాడుతుంటాయి. పెళ్లి ఫోటోలు చూసుకోండి, ఇంటికి వెళ్ళి ఒకసారి ఎట్టున్నారు. నేను ఎప్పుడు కూడాను వీళ్ళను ముసలాళ్ళని చూస్తే వీళ్ళు యవ్వనంలో ఎట్లా ఉండుంటారబ్బా అనుకుంటుంటాను. వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు అచ్చం వాళ్ళలాగే ఉంటారు. ఓహో, ఈ బోసినోరు వాళ్ళందరూ అట్టున్నారేమో అప్పుడు. ఈ సొట్టబుగ్గలోళ్ళు, ముడత చర్మం వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో అప్పుడు అనిపిస్తుంటుంది. అవును, నాకైనా రేపు అదే పరిస్థితి. ఏమంటారు?
నేను 30 సంవత్సరాలు ఉన్నట్టు ఇప్పుడు 48 సంవత్సరాల్లో ఉంటానా? ఇంకొక 10 సంవత్సరాలు 58, 68 వస్తే నిలబడతానా, నడుస్తానా, మాట్లాడతానా? గడ్డి ఎండినట్టు ప్రతి దేహం ఎండుతుంది, పువ్వు వాడినట్టు ప్రతి అందం వాడిపోతుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇదే సత్యం. కానీ వాడబారని దేహం, మహిమ దేహం, చక్కని అందం, యవ్వన బలం నీ ఆత్మకిస్తాడు దేవుడు. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవుని దగ్గర నివసించాలంటే ముందు దేవుని దగ్గరికి రావాలి. రెండో సువార్త చెబుతున్నాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. మొదటి సువార్త చెప్పాను కదా, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా పువ్వులాగా ఉంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. దేవుని రాజ్యం, దేవుడిచ్చిన ఆత్మ నిత్యం నిలుస్తాయి. కనుక నువ్వు దేవుని దగ్గరికి వస్తే అది భద్రపరచబడుతుంది. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. సువార్త రెండవ అంశం ఏమిటంటే, సువార్తలో జీవము కలిగిన దేవుని వైపు తిరుగుట, జీవింపజేసే దేవుని వైపు తిరుగుట, ఆత్మల రక్షకుడి వైపు తిరగడం, మేలు చేసే దేవుని వైపు తిరగడం, కీడు చేసే వాటిని ఏమీ చేయని వ్యర్థమైన వాటిని వదిలిపెట్టడమే సువార్త. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా ప్రియ దేవుని పిల్లరా, నువ్వు వ్యర్థమైన వాటిలో ఉన్నావా? వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యర్థమైన మానవులను, మరణపాత్రులైన మానవులను దేవుళ్ళని చేస్తున్నారు. ఎవరినక్కడ ఎవరైతే ఈ మాటలు చెబుతున్నారో ఆ పౌలును, ఆ పౌలుతో ఉన్న బర్నబాను దేవుడిగా చేయబోతున్నారు. ఎందుకు చేయబోతున్నారు? అక్కడ ఒక కుంటివాడు ఉంటే ఇట్లాగే ప్రసంగం చేస్తున్నప్పుడు లుస్త్రా అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ కుంటివాడు ఉన్నాడట. ఆయన సువార్త ప్రకటించి వాడి కాళ్లను బాగు చేసి లేవనెత్తాడు. ఆహా, ఇక వీళ్ళే దేవుళ్ళని వాళ్ళకే బలులు అర్పించి వాళ్ళకే దండలేసి వాళ్ళనే భుజాల మీద ఊరేగించబోతున్నారట. అదే నా స్థానంలో ఎవరైనా ఉంటే, ఆహా, నన్ను గాన దేవుణ్ణి చేశారు, నాకు కాడ దండలేస్తున్నారు, నాకు గాన ఉత్సవం ఊరేగింపులు చేస్తున్నారని స్వీకరించేవారు, ఆత్మల రక్షణ కోసం వచ్చిన వారు, సత్యం బోధించేవారు ఆ పని చేయలేదు. అయ్యలారా, ఇటు చేయబాకండి, మేము కూడా మీ స్వభావం లాంటి మనుషులమే, మేము మరణిస్తాం బాబు. ఈ స్వస్థత మేం చేయలేదు. మేము ఎవరి యందు విశ్వాసం ఉంచామో ఆ యేసయ్య ఈ స్వస్థత చేశాడు. ఆ యేసు వైపు తిరగండి. ఆయన జీవం కలిగిన వాడు, ఆయన రక్షకుడు, విమోచకుడు, మీరందరూ ఆయన వైపు తిరగాలి అంటూ వారికి సువార్త ప్రకటిస్తూ ఆయన ఏం చేస్తున్నాడో చెప్పాడు. చూడండి 16వ వచనం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారి ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసమాయను. నా ప్రియ దేవుని పిల్లరా, సృష్టికర్త, ఆత్మల నిర్మాణకుడు, శరీరాల పోషకుడు, ఋతువులను కలుగచేయువాడు, మరణం మీద విజయం ఇచ్చేవాడు, నిత్య జీవం ఇచ్చేవాడు, పాప క్షమాపణ ఇచ్చేవాడు ఆయన యేసును ప్రజలు గుర్తించట్లేదు.
కానీ ఆయన చేసిన సృష్టిని మాత్రం ఆరాధిస్తున్నారు. మనుషులను దేవుళ్ళని చేస్తున్నారు, వస్తువులను దేవుళ్ళని చేస్తున్నారు, కానీ నిజ దేవుణ్ణి వదిలేసేశారు. అందుకని పౌలు భక్తుడు చెబుతున్నాడు, అయ్యలారా దయచేసి జీవం కలిగిన దేవుని వైపు తిరగండి. మీకు జీవాన్ని ఇచ్చిన వాడు ఆయనే, ఈ సర్వ సృష్టిని చేసినోడు ఆయనే, భూమి నుంచి పంటనిచ్చేది ఆయనే, ఆకాశం నుంచి వర్షాన్ని ఇచ్చేది ఆయనే, ఋతువులను కలుగజేసేది ఆయనే, మీ హృదయాలకు ఉల్లాసాన్ని ఇచ్చేది కూడా ఆయనే, మిమ్మల్ని మరణింపజేసేవాడు జీవింపచేసేవాడు ఆయనే. ఆయన తట్టు తిరగండయ్యా అంటూ సువార్త చెప్పాడు. ఈ వ్యర్థమైన వాటిని వదిలిపెట్టండి అన్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, గ్రీసు దేశంలో కూడా ఆయన సువార్త ప్రకటించాడు. చూడండి, ప్రేమతో. ఎవరు నశించటం ఇష్టం లేక అందరూ సువార్తను నమ్మి నిత్య జీవాన్ని పొందాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనంలో అక్కడేమో లుస్త్రా వాళ్ళకి సువార్త ప్రకటించి ఇప్పుడు గ్రీకు దేశస్తులకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏథెన్స్లో ఏమని చెబుతున్నాడు? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమున భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయన యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్ట అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగ చేసి ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరు దేవుడు? ఆ కులానికి ఈ కులానికి, ఆ దేశానికి ఈ దేశానికి, ఆ మతానికి ఈ మతానికి కాదు. ఆయన సకల మనుష్యులకు దేవుడు. ఒక్క మనిషి నుంచే అందరినీ కలుగ చేసినాడు. ఆ మొదటి మనిషి ఆదాం, అతని పక్కటెముకల్లో నుంచి తీయబడిన స్త్రీ హవ్వ. వాళ్ళిద్దరికి తల్లిదండ్రులు లేరు. నేలమంటి నుంచి వారిని నిర్మించి వారి నాసికా రంధ్రాలలో జీవవాయువును వది జీవించే ఆత్మగా చేసి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ప్రజలు భూమి మీద వచ్చారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వచ్చిన తర్వాత కులాలు, మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, పద్ధతులు పెట్టుకున్నారులే. కానీ అందరం ఒకే తండ్రి పిల్లలము. మనల్ని అందరినీ ఒకే సృష్టికర్త సృష్టించాడు. ఈ సత్యం తెలుసుకున్నప్పుడే సమానత్వం కలుగుతుంది, సహోదరత్వం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, ఐక్యత కలుగుతుంది, అనురాగాలు కలుగుతాయి. ఎక్కడికక్కడ మనుషులు వేరైపోయి వీరి మీదికి వారు, వారి మీదికి వీరు లెగిసి ఒకరినొకరు తన్నుకొని తరలబగలగొట్టుకొని చంపుకొని ఈ లోకాన్ని సమాధుల దెబ్బగా మార్చినారు. ప్రేమహీనతతో మార్చారు, స్వార్థంతో మార్చారు. దేవుడు మానవులందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడంట, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఇదిగో ఇట్లాంటి ప్రేమహీనతలో బతుకుతున్నారు. వాడు వీడు, వాడిని ఈడు దోచుకోవటం, ఈడు వాడిని దోచుకోవటం, ఆ నీడు చంపటం, వీడిని వాడు చంపటం, ఒకరికొకరు కీడు చేయటం, నష్టం చేసుకోవటం, ఊర్లే నాశనం అయిపోవటం, దేశాలు నాశనం అయిపోవటం ఎందుకు జరుగుతుంది? సత్యం తెలుసుకోక, దేవుని తట్టు తిరగక, మనందరము సహోదరులమని అర్థం చేసుకోక, సాతానుడు కల్పించిన అబద్ధాలు నమ్మి అడ్డుగోడలు కట్టుకొని ఎవడు వాడే నాశనం అయిపోతున్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని దగ్గరికి రావాలి, దేవుని తట్టు తిరగాలి. ఆయన జీవం కలిగిన వాడు, జీవింపచేయువాడు, జీవించుచున్నవాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి.
జీవము గలవాడు నా దేవుడు జీవించుచున్నవాడు. జీవము గలవాడు నా దేవుడు జీవించుచున్నవాడు. మూగవాడు కాడు నా దేవుడు నాతో మాట్లాడును. చెవిటివాడు కాడు నా దేవుడు నా మొర వినుచుండును. గ్రుడ్డివాడు కాడు నా దేవుడు నన్నిల గమనించును. కురుచ కాదు మరి ఆయన హస్తము నన్నిల నడిపించును. జీవము గలవాడు నా దేవుడు జీవించుచున్నవాడు. జీవం కలిగిన దేవుని వైపు తిరగాలి, ఇదే సువార్త. జీవం లేని వాటిని విడవాలి, ఇదే సువార్త. నిన్ను ప్రేమించే ప్రభు, నిన్ను నడిపించే ప్రభు, నీతో మాట్లాడే ప్రభు. అయ్యగారు అమ్మగారు హైదరాబాదులో 6 సంవత్సరాలు పిల్లలు లేక ఉంటే, మీరు వెళ్ళి సేవ చేయండి, నేను మీకు బిడ్డల్ని ఇస్తానని అమ్మగారికి ఉన్న ప్రవచనం ద్వారా మాట్లాడాడట. ఆ ప్రవచనానికి లోబడి ఇక్కడికి వచ్చారు. వారి సౌఖ్యాన్ని సంపాదనను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నాకు 2 చక్కని బిడ్డల్ని ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, విశ్వాసులను ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, అనేకుల్ని రక్షిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. హూ ఈజ్ అవర్ గాడ్? Our God is God of living. బ్రతికి ఉన్న దేవుడు బ్రతికిస్తాడు, నడుస్తాడు, నడిపిస్తాడు, చెయ్యి పట్టుకొని నీకు సహాయం చేస్తాడు, నీకు చక్కని ఆలోచన చెబుతాడు, వాగ్దానం ఇస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. నిన్ను గమనిస్తున్నాడు ఆయన, నిన్ను చూస్తున్నాడు ఆయన. ఆ మధ్య బర్క్మెన్ గారు ఒక పాట రాశారు, నన్ను చూచువాడా. వచ్చిందా మీ అందరికీ? పాడతారా నాతో? నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. తగ్గించు. నిత్యం కాచువాడా, ఎక్కువ తీసే. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుటా, లేచి ఉండుటా, పడలు లేచి ఉండుటా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. పిండమునై ఉండగా నీ కన్నులకు మారుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మారుగై నేనుండలేదయ్యా. నీ చిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. పడాలి. నీ చిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులతో అనుదినము కట్టి నీవు నడిపించావు. నీ చేతులతో
నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుతా లేచి ఉండుతా బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా. ఆ ఎరిగి ఉన్నవాడే జీవం గలవాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రజలందరూ నీ సృష్టికర్త దగ్గరికి రావాలి. పిండంగా ఉన్నప్పుడు నిన్ను రూపించినాడు. నీ తల్లిని, ఆ తల్లిని, ఆ తల్లిని, ఆ తల్లిని అందరినీ కలుగజేసి ఆది మానవుణ్ణి నేలమంటితో తన రూపంలో తన పోలిక చొప్పున సృష్టించి అతనిలో తన ఆత్మను వదిలినవాడు దేవుడు. వ్యర్థమైన వాటిని వదిలిపెట్టాలి. నిన్ను సృష్టించనివి, నిన్ను ఎరగనివి, నీకేమీ మేలు చేయనివి, అవి వస్తువులైనా వ్యక్తులైనా నువ్వు వాటిని వదిలేయాలి. జీవం కలిగిన దేవుని వైపు తిరిగితే ఆ జీవించుచున్న దేవుడు ఆవరించి, పరామర్శించి, కనుగొని, రక్షించి, తన రెక్కల మీద మోసి, తన చంకలో నిన్ను మోసి, తన భుజాల మీద నిన్ను మోసి, నిన్ను నీ బిడ్డల్ని నడిపిస్తాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. ఆయన జీవం కలిగిన వాడు. అమ్మా నాన్న చచ్చిపోవచ్చు, కట్టుకున్న భర్త చచ్చిపోవచ్చు, కడుపున పుట్టిన పిల్లలు కళ్ళ ముందు చచ్చిపోవచ్చు, ఓడలు బండ్లు అవ్వచ్చు, బండ్లు ఓడలు అవ్వచ్చు, అధికారాలు పోవచ్చు, వ్యాపారాలు పోవచ్చు, ఆస్తిపాస్తులు పోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు. నిన్ను బ్రతికించిన వాడు నిన్ను పోషిస్తాడు, నీ కొరతలు తీరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఒక ఆయన ఇట్లాగే అందరూ చనిపోతే ఒంటరిగా మిగిలిపోయి నేను ఎవడి కోసం బతకాలా, నేనేం చేయాలా, నాకెవరున్నారు అని బాధపడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడంటే ఎందుకు నన్ను ఇట్ట చేశావని. చనిపోకుండా ఎవరైనా ఈ లోకంలో ఉంటారా? ఆల్ మెన్ ఆర్ మార్టల్ అంటే మానవులందరూ మర్త్యులే. గాడ్ ఓన్లీ ఇమ్మార్టల్. దేవుడు మాత్రమే అమరుడు, నిత్యము జీవించువాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లార, మానవులందరూ చెప్పాను కదా, గడ్డి లాంటి వాళ్ళు, పువ్వు లాంటి వాళ్ళు మరణిస్తారు, గతించిపోతారు, వాడిపోతారు, రాలిపోతారు. అమ్మైనా నానైనా మనిషే, భార్య అయినా భర్త అయినా మనిషే, కడుపున పెట్టిన పిల్లలైనా మనిషే, ఆదుకునే అధికారులైనా అన్నదమ్ములైనా మనుషులే. మానవులందరూ మరణిస్తారు, కానీ దేవుడు మరణించడు. దేవుడు నిన్ను నిత్యము గమనిస్తుంటాడు, నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు. ఈ వ్యక్తి అలాగ బాధపడుతుంటే ఓ దర్శనం కలిగిందట. ఆ దర్శనంలో ఆయన సముద్ర తీరాన తడి ఇసుకలో నడుస్తున్నాడట. అమ్మ కొంతకాలం నడిచింది, నాన్న కొంతకాలం నడిచాడు, భార్య నడిచింది, పిల్లలు, స్నేహితులు, బంధువులు. ఇప్పుడు అందరూ ఆగిపోయినారు, ఈయనొక్కడే నడుస్తున్నాడు. దర్శనంలో ఎలా చూపిస్తున్నాడో బయట వాస్తవం కూడా అలాగే ఉంది. అయితే ఆ ఒక్కడి ప్రక్కన ఈ సముద్రం తడి ఇసుకలో నడిచేటప్పుడు పాదాల గుర్తులు పడతాయి కదా, ఆ పాదాల గుర్తుల ప్రక్కన, ఈయన అడుగుల ప్రక్కన మరొక జత అడుగులు పడుతున్నాయట. ఇవెవరిరా అనుకున్నాడట. అనుకుంటే నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడలా ఉండును అన్న వాక్యం గుర్తొచ్చిందట. ఓహో, ఇవి దేవుని అడుగులు కాబోలు అనుకొని కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడట. అడుగులన్నీ గమనిస్తే ఒక జత అడుగులేమో కంటిన్యూస్గా ఉన్నాయట, ఇంకొక జత అడుగులు అప్పుడప్పుడు ఉన్నాయి, అప్పుడప్పుడు లేవు, అప్పుడప్పుడు ఉన్నాయి, అప్పుడప్పుడు లేవు. ఎప్పుడెప్పుడున్నాయి, ఎప్పుడెప్పుడు లేవు అని వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఆ జత అడుగులు ఉన్నాయట. తను బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు, కరువు అనుభవిస్తున్నప్పుడు, కష్టం అనుభవిస్తున్నప్పుడు, కన్నీరు జాలు వారుతున్నప్పుడు, ఈ బతుకు నాకొద్దు, నాకెందుకు అనుకున్నప్పుడు ఒక్క జత అడుగులే కనపడ్డాయట. అలా కనపడినప్పుడు అతడు పొరపడి అన్నాడట, ఏం దేవుడా, ఇమ్మానుయేలుగా నిత్యం నాకు తోడుగా ఉంటానన్నావే, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను మరవనన్నావే, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదన్నావే, ఏమిటా కష్టకాలంలో నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు
అన్నాడట. అప్పుడు మెల్లని స్వరంతో ప్రభువు మాట్లాడాడట, కుమారుడా, కనపడుతున్న అడుగులు నీయి కాదు నాయి. నిత్యము నడుస్తూ కనపడుతున్న అడుగులు నీయి కాదు బాబు, నాయి. అప్పుడప్పుడు కనపడుతున్న అడుగులే నీయి. నా అడుగులు నీయని, నీ అడుగులు నాయని పొరపడ్డావు. మరి అప్పుడు నా అడుగులు ఏమైనాయి అని అంటే ఆయన అన్నాడట, నా వల్ల కాదు, నా జీవితమే నాకొద్దు, నా చేత కాదు, ఈ ఒంటరితనం నేను భరించలేను, నా వల్ల కాదు, నేను నడవలేను అన్నావే. అప్పుడెల్లా నిన్ను చేతుల మీద మోసాను, చంకబెట్టుకున్నాను, భుజాల మీద ఎత్తుకున్నాను. కష్టం తీరిపోయిన తర్వాత పర్వాలేదు అనుకున్నప్పుడు దింపి నడిపించాను. దిగిన అడుగులు నీయి, అప్పుడప్పుడు కనపడిన అడుగులు నీయి, నిత్యము నడిచిన అడుగులు నాయి. నేను ఎప్పుడు నిన్ను వదిలిపెట్టను బాబు, నిన్ను విడువను, నిన్నెన్నడూ ఎడబాయును. నా ప్రియ దేవుని పిల్లర, జీవం కలిగిన దేవుడు నిన్ను వదిలిపెట్టడు. పోషించే భర్త ఉన్నట్టుండి వదిలేశాడా? ఆదరువుగా ఉన్న పిల్లలు ఉన్నట్టుండి యాక్సిడెంట్లో గుండెపోటులతో మరణించినారా? అమ్మా నాన్న పెద్ద వయసు నీకంటే ముందే కాలం చేశారా? నాకెవరున్నారు, నన్ను ఎవరు నడిపిస్తారు అనుకుంటున్నావా? నిన్ను నడిపించటానికి, పోషించటానికి, మోయటానికి, నీ భారాలు భరించటానికి యేసు ఉన్నాడు. యేసు ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మానవులందరూ ఆయన తట్టు తిరగాలి. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి గొంట ఏమో గాని యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. నా ప్రియ దేవుని పిల్లలు, ఆశ్రయించావా యెహోవాని? నీ సృష్టికర్త ఎవరో తెలుసుకున్నావా? నీ దేవుణ్ణి ఆశ్రయించావా? ఆయన మీద ఆధారపడ్డావా? ఆయన నిన్ను మోస్తాడు, కాస్తాడు, మేపేవాడు, కాపరిలాంటోడు, కన్న తండ్రిలాంటోడు అని అర్థం చేసుకున్నావా? నిన్ను స్వస్థపరచు పరమ వైద్యుడని నీకు అర్థమయ్యిందా? నీకు ఆలోచన చెప్పే ఆలోచన కర్త అని, నిన్ను విస్తరింపచేసే వ్యవసాయదారుడని నీకు అర్థమైందా? చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన తట్టు తిరిగావా? మాట ఇచ్చి మర్చిపోయే మనుషులను బట్టి తిరిగి కృంగిపోతున్నావా? దేవుని తట్టు తిరుగు. జీవము కలిగిన దేవుని తట్టు తిరుగు. ఆయన ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. నా జీవితంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈసారి వస్తే అవన్నీ మీతో చెబుతా. చదువు మధ్యలో ఉండగా అమ్మ చనిపోయింది, పెళ్లి చేసి నాన్న చనిపోయినాడు, నేను చదివిస్తానని చెప్పి సడన్గా అన్నయ్య చనిపోయినాడు. ఎవరు చనిపోయినా యేసయ్య చనిపోలేదు. నాన్న లేకపోతే నేను నాన్నగా ఉంటా, అమ్మ చనిపోతే నేను అమ్మగా ఉంటా, అన్న చనిపోతే నేను అన్నగా ఉంటా, స్నేహితులు దూరం అయితే నేను స్నేహితునిగా ఉంటా. నేను నిన్ను నడిపిస్తానన్నాడు. ఈ 48 సంవత్సరాలు నన్ను నడిపించినాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను. తన చిత్తం
నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క కలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క కలిమి తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు. పడాలి. శ్రమలోనైనా మనల్ని వదిలిపెట్టాడు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మీ స్తోత్రాలు వింటాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన వింటాడు, చూస్తాడు, దర్శిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, నీకు మేలు చేస్తాడు. నిన్ను వదిలిపెట్టాడు, లోకమంతా వదిలిపెట్టిన. రేపల్లి ప్రాంతంలో నాయుడు కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఆవిడ, వెంకటేశ్వరమ్మ అని ఒక అక్క ఉన్నారు. ఆ అక్క వాళ్ళ ఆయన ప్రభువుని నమ్ముకున్నారట, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. కానీ వాళ్ళ బంధువులు వారి మీద అసూయపడి ఆస్తి ఏమి ఇవ్వకుండా దేవుడిని వదిలిపెట్టవా అన్నారట. నేను నమ్ముకున్న దేవుడు జీవం గలవాడు, నేను వదిలిపెట్టనని ఆయన పట్టుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వివ్వమన్నారట. ఆస్తి ఏం అవసరం లేదురే, నాకు దేవుడే కావాలని బయటికి వెళ్ళాడట. వెళ్ళిపోయి ఉన్న ఉద్యోగంతో చిన్న స్థలం కొనుక్కొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకొని పెంచుకుంటున్నాడు. 2 కవల పిల్లలు పుట్టినారు, 2 మగ పిల్లలే. అయితే ఉద్యోగమే కదా వీడి ఆధారమని వాళ్ళ సొంత వాళ్ళే వాడు ఎట్ట బతుకుతున్నాడు, ఉద్యోగాన్ని బట్టే కదా, మనం లేకపోయినా వదిలేసినా బతుకుతున్నాడని డబ్బులు ఇచ్చి వాడి సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు అని చెప్పి లంచం ఇచ్చి అన్యాయంగా ఉద్యోగం ఓడగొట్టారట. దిగులు పడి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయినాడు. చనిపోతే ఆమెకు బయటికి వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చుకోవటం చేత కాదు, ముక్కు పచ్చలారని పిల్లలు 2. ఏమిటి జరిగింది అని బాధపడుతుందట. ప్రభువు చెప్పాడట, నేనున్నాను, నేను పోషిస్తాను నిన్నని. బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోలేదు, ఆస్తి లేవు, ఇల్లు కడితే అప్పులు మాత్రం మిగిలిపోయినా, ఇల్లు కూడా మధ్యలో ఆగిపోయింది. ప్లాస్టింగ్ లేదు, వైరింగ్ లేదు, కిటికీలు లేవు, తలుపులు లేవు, మెట్లు లేవు, ఊరికే గోడలు స్లాబ్ అంతవరకు ఉన్నాయన్నమాట. సడన్గా ఈయన ఇలా చనిపోతే ఏం చేయాలో అర్థక బాధపడతా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ఇంటి వెనకనే క్రిస్టియన్ రెసిడెన్షియల్ హై స్కూల్ అని యోహాన్ గారు తెనాలిలో సత్యగ్రంథశాల నడిపిస్తారు. ఆయనకు విషయం తెలిసి పిలిపించి, ఏమ్మా బాధపడుతున్నావా? దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎందుకు ఇలా చేశాడో, దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. అమ్మా బాధపడబాక, నీ పిల్లల్ని ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం నేనే చదివిస్తా, ₹1 ఫీజు తీసుకోకుండా. భోజనం పెడతా, బట్టలు ఇస్తా, పుస్తకాలు ఇస్తా, అన్నీ ఇస్తా, ఏం బాధపడబాక అన్నాడట. పిల్లల చదువు సరే, అది తీరిపోయింది. దేవుడా నీ కొందనాలు. కానీ ఉప్పు, పప్పు, కారం, వంట ఇవన్నీ ఎట్లాగయ్యా అని రాత్రికి ప్రార్థన చేస్తుందంట. ఆయన పొద్దున్నే పిలిచి, నీకు ఎంత చదువుకున్నావు అన్నాడట. 5వ తరగతి అని చెప్పిందట. ABCDలు వచ్చా అన్నాడట. వచ్చండి, LKG వాళ్ళకి ABCDలు నేర్పించు, నెలకు 900 ఇస్తాను నీకు అన్నాడట. ఆ 900తోటి 4 కాయిన్ బాక్సులు పెట్టుకొని వాటి మీద వచ్చే కొద్ది లాభంతో పిల్లలకు వండి పెట్టుకుంటా వాళ్ళను మాత్రం దొరబాబుల్లాగా పెంచుద్ది. చక్కని అందగాళ్ళు, చాలా మంచి తెలివిగలవారు. అక్కడే మందిరం అబ్రహాం గారని, అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఆయన్నే తండ్రిగా భావించి ఆయన్ని తాత అని పిల్లలు పిలుస్తూ ఉంటే చక్కగా చదువుకుంటున్నారు, భక్తి నేర్చుకుంటున్నారు, ప్రార్థన నేర్చుకుంటున్నారు, కలిగిన దాంతో తృప్తిగా ఉంటున్నారు, అవసరాల కోసం దేవుని వైపు చూస్తున్నారు. ఆ పిల్లలు 9వ తరగతికి వచ్చినప్పుడు నేను ఆ ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. పాపం ఏడ్చి బాధపడి ప్రార్థన చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం కనిపెట్టి కష్టపడి త్యాగం చేసి ఆమె బాగా తగ్గిపోయింది. కళ్ళ కింద నల్ల చారలు. నేను వాక్యం చెబుతుంటే ఆమె కన్నీరుగా అరుస్తుంది. అయిపోయినాక వచ్చి, తమ్ముడు నా కోసమే దేవుడు నిన్ను పంపించాడు తమ్ముడు, దేవుడు నన్ను నా పిల్లలను వదిలిపెట్టలేదు తమ్ముడు, అయిన వారందరూ దూరం చేశారు తమ్ముడు, దేవుడు నన్ను పోషిస్తూ అద్భుత రీతిగా సహాయం చేస్తూ వచ్చాడు. 10వ తరగతి దాకా ఇక్కడ అవకాశం ఉంది. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి అవకాశం ఎలా చదివించాలి దాని గురించి ఆలోచిస్తున్నాను.
నేను చెప్పాను, ఇంతవరకు నడిపించిన దేవుడే ఇక ముందు కూడా నేను నడిపిస్తాడక్క. నీ బిడ్డల బాధ్యత ఆయన మోస్తాడు. మనలను మన పిల్లలను ఆయన వదిలిపెట్టడక్క. మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయవా తమ్ముడు? నేను వెళ్ళి ఏం వాక్యం చెప్పాలా అని ఆలోచిస్తుంటే రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం తీవాకండి. అక్కడ కూడా ఒక విధవరాలు, ఆమెకి 2 పిల్లలు, భర్త భక్తి గలవాడు చనిపోయినాడు. అప్పులోళ్ళు వచ్చి పిల్లల్ని బానిసలుగా పట్టుకుపోతామంటున్నారు. అది ఎలీషా ఉన్న కాలం. అప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరికి వెళ్ళి, అప్పులోళ్ళు వచ్చారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతామంటున్నారు, నాకేమీ లేవు, నీకు తెలుసు కదా. అప్పుడు ఎలీషా అడిగాడు, నీ ఇంట్లో ఏముందని? నా ఇంట్లో నూనె కుండ మాత్రమే ఉందని చెప్పిందట. ఖాళీ కుండలన్నీ తెచ్చి ఈ నూనె కుండను వంచు, తలుపులేసే, నువ్వు నీ కొడుకులు కూర్చొని ఆ పని చేయండి అన్నారట. కొడుకులు ఖాళీ కుండలన్నీ తెచ్చి లోపల పెట్టి నూనె కుండను వంచుతుంటే అదేమో అక్షయ పాత్రలాగా నూనె అంతా వస్తుందట. ఖాళీ కుండలన్నీ నిండిపోయినాయి. అన్ని కుండలు నిండిన తర్వాత ఈ కుండ కూడా నిండిపోయిందట. పక్కన పెట్టి తలుపు తీసి తల్లి కొడుకులు 2 మరలా ఎలీషా దగ్గరికి పరిగెత్తారు. అయ్యా, అద్భుతం జరిగింది. నూనె కుండను వంచుతుంటే ఖాళీ కుండలన్నీ నిండేదాకా నూనె వచ్చింది, ఆ తర్వాత నూనె ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? కొనేవాడి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్ము, వచ్చిన డబ్బుతో అప్పులు కట్టు, మిగిలిన డబ్బుతో నువ్వు నీ పిల్లలు సుఖంగా ఉండండి అని చెప్పాడట. ఈ సంగతి చెప్పమన్నాడు. చెప్పడానికి బాగానే ఉందిలే కథ. అది అప్పుడు జరిగిన సంఘటనే. మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాను నేను. నీకెందుకురా, నోరు మూసుకొని పోయి చెప్పు. ఏం చేస్తాను? అద్భుతం నేను చేస్తాను కదా. ఆశ్చర్యకరుడను, అద్భుతాల దేవుడిని నేను. నా పిల్లల్ని వదిలిపెట్టను, నిన్న నేడు మార్పు చెందను, వెళ్ళి చెప్పు అన్నాడు. నేను వెళ్ళి, అక్క, ఈ కథ చెబితే జరిగిన సంఘటన, నీకులాగే ఆమె విధవరాలు, నీ పిల్లల్లాగా వాళ్ళిద్దరు పిల్లలు, నీ భర్తలాగా ఆయన కూడా భక్తిపరుడు, ఆయన చనిపోయాడు. అక్కడ అప్పులు, ఇక్కడ అప్పులు, అక్కడ భవిష్యత్తు అంధకారం, ఇక్కడ భవిష్యత్తు అంధకారం, అక్కడ బానిసత్వం, ఇక్కడ బానిసత్వం, బెదిరింపులు. అక్క, అక్కడ ఎలీషా కాలంలో నూనె కొండతో మేలు చేశాడు, ఇక్కడ నీకు ఏం మేలు చేస్తాడో నాకు తెలియదు. చెప్పడానికి బాగున్నాయిలే, కానీ ఏం జరుగుద్ది అన్నాను. నేను చేస్తాను అద్భుతం, నువ్వు చెప్పు తగిన సమయంలో అన్నాడు. కాబట్టి చెబుతున్నా, ఏ అద్భుతం చేస్తాడు అది మాత్రం తర్వాత నాకు చెప్పండి అక్క. చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాను. 10th క్లాస్ అయిపోయింది. అప్పుడు మాత్రం ఒక సలహా ఇచ్చా. నీ ఇంట్లో ఉన్న కష్టం, నువ్వు చేసే త్యాగం, నువ్వు పిల్లల కోసం పడుతున్న ప్రయాస నీ పిల్లలకి చెప్పావా అన్నాను. పసమ్మలయ్యా, వాళ్ళకి ఏం తెలుసయ్యా, బాధపడతారయ్యా, అందుకే చెప్పనయ్యా. వాళ్ళు పండుకున్నాక ఏడుస్తూ ప్రార్థన చేస్తా, వాళ్ళు వెళ్ళిపోయినాక వెనక నుంచి వీళ్ళ భవిష్యత్తు ఏం చేస్తావు ప్రభువా అని అడుగుతా. వాళ్ళకి చెప్పలేదయ్యా. నీ పిల్లలు వయసుకు వచ్చారు, 10వ తరగతి దాటిపోతుంది, ఇంటర్మీడియట్లో బయటికి వెళ్తారు. నీ ఇంటి పరిస్థితి వాళ్ళకి తెలియాలి, నీ కష్టం వారికి తెలియాలి, నీ భక్తి విశ్వాసం వారికి తెలియాలి, వారు కూడా దేవుని మీద ఆధారపడటం తెలియాలి. కాబట్టి వాళ్ళతో కూడా కలిసి ప్రార్థన చేయి. ఎన్ని కష్టాలు దాటొచ్చావో చెప్పు, ఎంత డబ్బు వారి కోసం ఖర్చు పెట్టావో చెప్పు, అందుకోసం నువ్వు ఎన్నిసార్లు పచ్చటి మెతుకులు మాడు చెక్కలు తిన్నావో వాళ్ళతో చెప్పు. వాళ్ళు చెడ్డ స్నేహాలు చేసి, డబ్బులు వృధా చేసి, భవిష్యత్తును పాడు చేసుకోకుండా నీకు ఇష్టంగా ఉంటారు, దేవునికి భయపడతారు, నీ జీవితం బాగవుతుంది. చెప్పమని చెప్పాను. ఇక కూర్చోబెట్టి చెప్పటం, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటం మొదలు పెడితే అమ్మ త్యాగం అర్థమైపోయి అమ్మను వాళ్ళు గొప్పగా ప్రేమించటం మొదలుపెట్టారు. దేవుని మీద ఆధారపడ్డారు, చక్కగా చదువుకుంటున్నారు. 10th క్లాస్ అయిపోయి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక జూన్లో కాలేజీలకు వెళ్ళాలి, ఇప్పుడే కావాలి డబ్బు, అప్పుడే చేయటం మొదలుపెట్టాడు దేవుడు అద్భుతం. రేపల్లి డివిజన్కి కొత్త ఎడ్యుకేషనల్ ఆఫీసర్ని ఎంఈఓని వేశారట. ఆయన ప్రభువుని నమ్ముకున్నవాడు. వెంకటేశ్వరమ్మకు మేలు చేయటానికే నిన్ను ఇక్కడికి పంపించాను అన్నాడట ప్రభు. పొద్దున్నే వచ్చి వెంకటేశ్వరమ్మ ఫైల్ దే అన్నాడట. అక్కడ ఉన్న అటెండర్కి తెలుసు కదా, ఈమె భర్త చచ్చిపోయినప్పటి నుంచి నాకు మేలు చేయమని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అప్లికేషన్లు పెడుతుంటే అందరూ ఆమె ముందే అప్లికేషన్లు పడేసేవారట. లంచాలు ఇవ్వలేదు కాబట్టి పక్కకి నెట్టేశారట. కానీ దేవుడు ఆమె కోసమే ఒక ఆఫీసర్ని అక్కడికి పంపించాడు. వెంకటేశ్వరమ్మ ఫైల్ దే అన్నాడట. ఈ అటెండర్ అన్నాడట, ఎందుకు, కుక్కను కొట్టిన రూపాయి రాలిద్దేమో, వెంకటేశ్వరమ్మని కొడితే రూపాయి కూడా రాలదు. అప్లికేషన్లు అయితే పెట్టిద్ది కానీ చేతులు తడపదు. తడపడానికి ఆమెకుంటే కదా. 900తో ప్రారంభమైన శాలరీ 1600కు వచ్చింది నేను పోయేటప్పటికి. నెలకు 300, సంవత్సరానికి 500 పెంచుకుంటా వస్తే 1600కి చేరిందండి. ఎక్కడి నుండి తెచ్చిచ్చింది? అందుకని ప్రార్థన చేసి ప్రభువు మీద కనిపెడుతోంది. ఎప్పుడైతే ఆయన ఫైల్ తెమ్మన్నాడో వీడు ఆ మాట అనగానే, ఏయ్ ఆఫీసర్వి నువ్వా నేనా అన్నాడట. నువ్వా నాకు సలహాలు చెప్పేది? కోప్పడబాకండయ్య గారు, ప్రైవేట్ స్కూళ్ళ ఫైళ్ళు చాలా ఉన్నాయి, సంతకం పెడితే లక్షలు వస్తాయి, ఆమెను కొడితే రూపాయి రాదు, నోర్ముయ్
ఆమెకు మేలు చేయడానికి నేను ఇక్కడికి వచ్చా, దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ముందు ఫైల్ తీసుకురా అన్నాడట. పోయి నువ్వు ఆమెను పిలుచుకురాపో అన్నాడట. ఫైల్ అక్కడ పెట్టి చూస్తున్నాడు. ఈయనేమో వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నిలబడి, అమ్మ వెంకటేశ్వరమ్మ కొత్త ఆఫీసర్ వచ్చారు, నేను రమ్మంటున్నారు అన్నాడట. అక్కడికి వస్తేనే కుక్కలాగా హ్యాపా చీపా అని విధవరాల్ని కసిరించుకుంటుంటే ఈడే వచ్చి పిలుస్తుంటే ఏదో దేవుడు అద్భుతం చేస్తున్నాడని, దేవుడా నీ టైం వచ్చిందా, నా ప్రార్థన ఆలకించావా, నాకు మేలు చేయబోతున్నావా, నేను వెళ్తేనే పక్కకు నెట్టేసేవాళ్ళు నా కోసం ఇంటి దాకా వచ్చి పిలుస్తున్నారు. గబగబా రెడీ అయిపోయి ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, వెంకటేశ్వరమ్మ ఎంతకాలం నుంచి తిరుగుతున్నావు ఆఫీసుల చుట్టూ? దరిదాపు 9 సంవత్సరాలయ్యా. ఎన్ని అప్లికేషన్లు పెట్టావు? లెక్కలేదయ్యా. ఎంత డబ్బు ఇచ్చావు? ఆ డబ్బే ఇవ్వటానికి నాకుంటే ఇవ్వకపోతున్నాయ్యా, లేవయ్యా నా దగ్గర. విషయం అంతా చెబితే, భయపడబాకు, నీ కొరకే నేను ఇక్కడికి పంపబడ్డాను, ఈ సంతకం పెట్టిపో తెల్ల పేపర్ మీద, అన్నీ నేను రాసి తీసుకెళ్తా కలెక్టర్ గారి దగ్గరికని గుంటూరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబితే ఆయన అన్నాడట, తన భర్త చచ్చిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఎరియర్స్ రావాలో మొత్తం ఒక్క చెక్కులో ఇచ్చేసేయమన్నాడట. 7 లక్షల చిల్లర వచ్చింది అప్పుడు. అప్పులు కట్టి పిల్లల్ని నారాయణ కాలేజీలో చదివిస్తే వాళ్ళు చక్కగా కష్టపడి చదువుకొని, ఒకడు ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాడు, ఒకడు జూనియర్ సైంటిస్ట్ అయ్యాడు. కష్టపడి చదువుకున్నారు, రోజులు గడిచిపోతున్నాయి. ఆయన డబ్బులు ఇతంతో ఊరుకోలా, మరలా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంపాషన్ ప్రాజెక్ట్ కింద కుటుంబానికి ఆధారమైన వ్యక్తి చచ్చిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు కదా, అలా ఆమెకు మేలు చేయండి అని అంటే కలెక్టరేట్ ఆఫీసులో 4th గ్రేడ్ ఎంప్లాయీగా ఉద్యోగం వచ్చింది. ABCDలు వచ్చిన 5వ తరగతి చదివిన ఆవిడికి. ఇప్పుడు ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆమె చక్కగా ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటుంటే పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారు. ఒకడు ఇప్పుడు ముంబైలో విమానాలు తయారు చేసే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఇంజనీరు, వాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. వాడికి ఆ రోజు నెలకు జీతం 70,000 చిన్నవాడికి హైదరాబాద్లో సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగం వచ్చింది, వాడికి 62,000 వెరసి ఒక్క నెలకు జీతం 132,000. ఈమెకు ఉద్యోగం వచ్చింది, ఈమె సంపాదించుకుంటోంది, ఇల్లు శుభ్రంగా కట్టుకుంది, నీట్గా అయింది. నాకు ఒకరోజు పెద్దోడు ఫోన్ చేశాడు, అన్నయ్య దేవుడు మా కుండలను నూనెతో నింపినాడన్నయ్య, అవి పొంగి పొర్లుతున్నాయన్నయ్య, అద్భుతం చేసినప్పుడు చెప్పమన్నావు కదన్నయ్య, దేవుడు వదిలిపెట్టలేదన్నయ్య, ఫ్లైట్లలో తిరుగుతున్నానన్నయ్య, 5 స్టార్ హోటళ్ళల్లో అకామిడేషన్స్ ఇస్తున్నారన్నయ్య, అమ్మకు ఉద్యోగం ఇచ్చాడు, బాగా ఉంది. అక్క నాకు ఒకరోజు ఫోన్ చేసింది, తమ్ముడు అప్పుడు వస్తే సరిగా ఉప్మా పెట్టలేకపోయాను తమ్ముడు, ఒకసారి రావా, మా సమృద్ధిని చూడవా, దేవుడు చేసిన మేలు చూడవా తమ్ముడు, నా పిల్లలు సంపాదిస్తున్నారు తమ్ముడు, దేవుడు మేలు చేశాడు తమ్ముడు. వెళ్తే అన్ని రకాల ఐటమ్స్ చేసింది. అక్క నేను తినేది ఇంత, ఎందుకు ఇన్ని కూరలు చేసావా అన్నాను. ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ముక్క తీసుకో తమ్ముడు, చాలు, నువ్వు తిని ఆశీర్వదించాలి తమ్ముడు, దేవుణ్ణి కనపరచాలి తమ్ముడు, దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు తమ్ముడు. అవును, నిన్ను చూచువాడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టడు. ఆ జీవం కలిగిన దేవుని వైపు నువ్వు చూడాలి. ఈరోజు ఎండిపోయిందా, దేవుడు సస్యశ్యామలం చేస్తాడు. అరణ్యంలాగా అయిపోయిందా, రాజమార్గం కలుగజేస్తాడు. మోడు బారిపోయిందా, ఆయన పచ్చని ఒలీవ చెట్టు వల్లే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీ పిల్లల్ని రెక్కల మీద మోస్తాడు, రెక్కల క్రింద కాస్తాడు. ఆ జీవం కలిగిన దేవుని వైపు తిరిగావా? జీవం లేని వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావా? అదే గొప్పగా ఫీల్ అవుతున్నావా? సత్యాన్ని, ప్రేమ కలిగిన ప్రభువుని తృణీకరిస్తున్నావా? నీ రక్షకుడు పోషకుని నిర్లక్ష్యం చేసి హృదయం వెలుపుట, ఇంటి వెలుపుట పెట్టేశావా ఆయన్ని? ఆయన తట్టు తిరుగు, ఆయన దగ్గరికి రా, ఆయన అద్భుతం చేస్తాడు. సువార్తలో 3వ అంశం ముగించాలి కదా, నేను టైం అవుతుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, సువార్తలో 3వ అంశం, నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎవడు పాపి? ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాపే. ఎవడు నశిస్తున్నాడు? మానవులే నశిస్తున్నారు. వేటి చేత, దురలవాట్ల చేత, దుష్ట స్నేహాల చేత, మత్తు పదార్థాల చేత, వ్యభిచారము చేత, దొంగతనాల చేత, గర్వంతో, కక్షలతో, కార్పణ్యాలతో, స్వార్థంతో, అసూయతో, ధనాపేక్ష
కక్షతో, అక్రమ సంపాదనలతో, తిరుగుబాటుతో మనుషులు నాశనమైపోతున్నారు. యవనస్తులు నాశనమైపోతున్నారు. పిల్లలు నాశనమైపోతున్నారు. భార్యాభర్తలు నాశనమైపోతున్నారు. చదువులు పాడైపోయి, ఆరోగ్యం పాడైపోయి, మనశ్శాంతి పాడైపోయి, నిద్రలేక అకాల మరణాలు చెందుతున్నారు. విచ్చలవిడితనం ఎక్కువైపోయి మనుషులు బానిసలైపోతున్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఏ కులమందాం, ఏ మతమందాం? ఏ కులంలో తాగే వాళ్ళు ఉన్నారు? ఏ కులంలో వ్యభిచారం చేసేవారు ఉన్నారు? ఏ కులంలో అక్రమ సంబంధాలు ఉన్నాయి? ఏ కులంలో మత్తు పదార్థాల బానిసలు ఉన్నారు? ఏ కులంలో తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారు? కులమా, మతమా, దేశమా, ప్రాంతమా? మానవులందరూ ఆజ్ఞలు మీరి అతిక్రమించి పాపము చేయుచున్నారు. పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణం నుంచి తప్పించటానికే యేసు వచ్చాడు. ఆ నశించుచున్న ఆత్మలను రక్షించటానికే యేసు వచ్చాడు. ఇదే సువార్త. నశించుచున్న వారు యేసు వైపు రావాలి. నేను ఒకప్పుడు నశించుచున్నాను, నేను నశించినాను, అందుకే నన్ను రక్షించడానికి యేసు వచ్చాడు. పాపినైన నన్ను రక్షించి పరలోకం చేర్చడానికి, పాతాళం తప్పించడానికి యేసు వచ్చాడు. నా నాశనం అయిపోతున్న బ్రతుకును బాగు చేశాడు. వేటితో నాశనం అవుతున్నావు అంటారా? చెప్పానే, మత్తు పదార్థాలతో, జారత్వంతో, సినిమాలతో, అబద్ధాలతో, విచ్చలవిడితనంతో, తల్లిదండ్రులని మోసం చేయటంతో, డబ్బు తీసుకొని పార్లర్లకి, జీడి మామిడి తోటలకి, పార్కులకి తిరిగి నా బ్రతుకును నాశనం చేసుకున్నాను. అపవిత్రమైన ప్రేమలతో, దుష్ట స్నేహాలతో నా బ్రతుకును పాడు చేసుకున్నాను. చదువు పాడైపోయి, పేరు పాడైపోయి, డబ్బు పాడైపోయి, టైం పాడైపోయి, నా చదువు, నా భవిష్యత్తు పాడైపోయి, నేను చింపిన విస్తరాకులాగా పడవేయబడినప్పుడు తల్లిదండ్రులకి, తోబుట్టువులకి, ఎవరికి, బంధువులకి, స్నేహితులకి నేను కొరగానినప్పుడు యేసు నన్ను కరుణించినాడు, నన్ను వెతికాడు, నన్ను రక్షించాడు. నా ప్రియ దేవుని పిల్లారా, పాపుల కొరకు తన ప్రాణాన్ని అర్పించి పాపుల శిక్షను తొలగించి పాపులను రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక సమస్య ఏమిటి? పాపం, ఆజ్ఞాతిక్రమం, గర్వం, తిరుగుబాటు, అవిధేయత. ఈ లోకంలో ఉన్న పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞలు ఎవరిచ్చారు? సృష్టికర్త అయిన దేవుడిచ్చాడు. ఏమని? తల్లిదండ్రులకు లోబడండి, అబద్ధ సాక్ష్యం చెప్పబాకండి, విగ్రహారాధన చేయబాకండి, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, పొరుగువానిది ఏది ఆశించొద్దనంటే ఈరోజు భార్య నాశించి, పరుల భర్తలు నాశించి, పెళ్లి కాని పిల్లలు నాశించి, పరుల సొమ్ము ఆశించి, ఇల్లు ఆశించి, పొలం ఆశించి, ఆశబోతులై, దురాశపరులై, దురాశ గర్భమును ధరించి పాపమును గంటే పాపం పరిపక్వమై మరణాన్ని గనిందని మనుషులు ఈరోజు కుటుంబాలుగా పాడైపోయారు. ఆ పిల్ల ఎవరో ప్రేమించిందంట 10వ తరగతిలో. వాళ్ళమ్మ ఇప్పుడేం ప్రేమే వద్దనిందట. వద్దంటావా నువ్వు అని దిండు గట్టిగా ఒత్తి గొంతు బిసికి చంపిందట చెల్లి ముందు. అరే అమ్మని చంపుతావేంటే నేను బామయ్య వాళ్ళని పిలుస్తా అంటే, నిన్ను కూడా చంపుతా, నోరు మూసుకొని కూర్చో, బయటికి బాబాకనంటే ఆ పిల్ల భయపడిపోయి సాయంత్రం దాకా బయటికి పోలేదట. ఈ పిల్ల ఏదో స్నేహితుడిచ్చిన సలహాతోటి, ప్రియుడిచ్చిన సలహాతోటి అమ్మని చంపింది. 10వ తరగతి పిల్ల పెళ్ళికి అడ్డం వచ్చి తన ఇష్టాన్ని ఒప్పుకోవట్లేదని వాడి కోసం ఫోన్ చేయడానికి పోతే ఈలోపు చిన్నపిల్ల బయటకు వెళ్ళిపోయి బయట వాళ్ళందరినీ పిలిచిందంట. వచ్చి చూస్తే శవమైపోయింది. అప్పటికే చాలాసేపు అయింది చచ్చిపోయి. కన్న పిల్లలు తల్లిదండ్రుల్ని చంపటం ఏమిటండి? భార్య భర్తను చంపటం ఏమిటండి? భర్త భార్యను చంపటం ఏమిటండి? ఎందుకట? మీ అక్రమ సంబంధాలకు అడ్డొచ్చాడని. సరే, అడ్డు తొలగించుకోవడానికి చంపావు, మరి నువ్వేమవుతావు? కటకటాల పాలవట్లా? ఉరికంబాన్ని ఎక్కవా? ఊరికి దూరం అవ్వవా? ప్రేమించిన వారికి దూరం అవ్వవా? 1, 2 హత్యలు, 1, 2 కుటుంబాలు కూలిపోయినాయి, 1, 2 జీవితాలు పాడైపోయినాయి, ఎందరి చదువులు పాడైపోయినాయి, ఎన్ని మత్తు పదార్థాలకు బానిసలైపోయారు, ఎంత నాశనం చేసే దుష్ట స్నేహితుల బారిన పడ్డారు. బంధించబడిన నిన్ను విడిపించటానికే యేసు వచ్చాడు. భంగపడిన నిన్ను బాగు చేయటానికి యేసు వచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. పాపము నిన్ను నాశనం చేసిందా? గర్వము నిన్ను నాశనం చేసిందా? ఈ లోకం దాని అలవాట్లు నిన్ను నాశనం చేసినాయా? అత్యాశ నిన్ను పాడు చేసిందా? అక్రమము, విచ్చలవిడితనము నిన్ను పాడు చేసిందా? నీ చదువును, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, దాంపత్యాన్ని కూల్చేసిందా?
నిన్ను రక్షించటానికే ప్రభు వచ్చాడు. లయన్ తండా అని ఒక చోటకి వెళ్ళి వాక్యం చదువుతున్నాను. ఆ అమ్మాయి 6 పెళ్ళిళ్ళు చేసుకుందంట, 6 వదిలేసిందంట, ఇప్పుడు ఇంకొకటితో ఉంటుందట. నా ప్రియ దేవుని పిల్లల తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఊరంతా చెడ్డగంటుంది. ఆ ఊరెళ్ళి వాక్యం చదువుతుండగా ఆ అమ్మాయి వాక్యాన్ని వినింది, పశ్చాత్తాపపడింది, జీవితాన్ని మార్చుకుంది, వెళ్ళి పెళ్లి చేసుకుందట. 2 పిల్లల్ని కానీ మారు మనసు బాప్తిస్మం పొంది జీవితాన్ని కట్టుకొని నిలబెట్టుకుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎన్నో సంవత్సరాలు అధికారులు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, పెద్దలు చెప్పినా జీవితాన్ని పాడు చేసుకున్న ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకుందని మొన్న ఊరు వెళ్తే అక్కడున్న పాస్టర్ గారు చెబుతున్నారు, మీరు వాక్యం చెబుతుండగా పూర్తిగా జీవితం పాడైపోయి ఎవ్వరూ బాగు చేయరనుకొని విడిచివేయబడిన ఒక వ్యక్తి ఈరోజు జీవితాన్ని కట్టుకొని ఊరిలో ఒక సాక్షిగా నిలవబడిందని. నా ప్రియ దేవుని పిల్లరా, చెప్పాను కదా, వాక్యము ప్రజలను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు ప్రజలను పాపశాపాల నుంచి విమోచిస్తాడు, వారి ఆత్మలను నిత్య నరకం నుంచి తప్పిస్తాడు. కనుక సువార్త వినాలి. నేను విన్నా, కొందరు సువార్త విని లోబడట్లేదు. దేవుడు చేతులు జాచి పిలుస్తున్నా రావట్లేదు. శత్రువును వదిలిపెట్టట్లేదు, పాపాన్ని వదిలిపెట్టట్లేదు, దుష్టత్వాన్ని, యవనిచ్చలను, శరీర కోరికలను, లోకాశలను విడిచిపెట్టట్లేదు, ధనాపేక్షను వదిలిపెట్టట్లేదు. వారి అవయవాలను గుల్ల చేసి, డబ్బు గుల్ల చేసి, ఇల్లు గుల్ల చేసి, ఒళ్ళు గుల్ల చేసి చివరికి నిత్య నాశనానికి ఆత్మను తీసుకువెళ్ళే ఏ పాపాన్ని వదిలిపెట్టట్లేదు. ప్రకటన అయితే జరుగుతోంది, ప్రభు అయితే చేతులు దాచి పిలుస్తున్నాడు. పరిశుద్ధులైన దేవుని పిల్లలు కన్నీటితో ప్రసంగిస్తున్నారు. విన్నవారెంతమంది? విధేయత చూపించిన వారు ఎంతమంది? మందిరాల్లో ఉండి కూడా బంధించబడిన వారు, నాశనం అయిపోతున్న వారు ఎందరో. ఎందులో నువ్వు నాశనం అయిపోతున్నావో నాకు తెలియదు. నా ప్రియ దేవుని పిల్లరా, ఎందులో నువ్వు నాశనం అయిపోతున్నా నిన్ను విడిపించటానికి యేసు చేతులు జాచి పిలుచుచున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను నశిస్తున్నప్పుడు నన్ను రక్షించినాడు. నువ్వు వేటితో నశించిపోతున్నావు? ఏ పాపంలో బందీ అయిపోయావు? ఏ బలహీనతలో బందీ అయిపోయావు? తాగి 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 అల్సర్లు వచ్చేసినాయా? గుండెలు చిల్లులు పడ్డాయా? పేగులు చిల్లులు పడ్డాయా? అయినా వదిలిపెట్టట్లేదా? నువ్వు కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, ఆస్తిపాస్తులను, పేరును, మనశ్శాంతిని పాడు చేసుకున్నా సరే యేసయ్య దగ్గరికి వస్తే నీ దోషాలు ఒప్పుకుంటే మరలా వాటన్నిటిని తిరిగి నీకు ఇస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని పిల్లరా, రాజుపాలెం అని ఒక చోటుకి వెళ్ళాను. అక్కడ 2 మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఊరిలో ఒకడు కుటుంబాన్ని వదిలేసి, ఉద్యోగాన్ని పోగొట్టుకొని, 2 పిల్లలు, భార్యను వదిలేసి, ఆరోగ్యం అంతా పాడు చేసుకొని, మత్తు పదార్థాలతో జీవితాన్ని నాశనం చేసుకొని, అందంగా బొద్దుగా ఉండేవాడు అస్థిపంజరాన్లాగా తయారైపోయి, తిన్నది అరగక, నిద్ర పట్టక 24 గంటలు తాగుతాడట. తాగకపోతే కడుపులో మంట, తాగితేనేమో నిద్ర పట్టదు. ఆరోగ్యం పాడైపోతుంది. వృద్ధ తల్లి దగ్గరికి వచ్చాడట. ఆమెకు 200 పెన్షను. ఆ 200 ఇచ్చేదాకా కొడతాడట. పడుకుంటే మంచాన్ని ఇట్టలు ఎత్తేస్తాడట. అన్నం వండుకుంటే తీసుకొచ్చి పేడేస్తాడట. కుడితి నీళ్ళు పోస్తాడట కూరలో. ఇసుక కలుపుతాడంట. వాడు తినడు, ఈమెను తిన్నీడు. 200 ఇస్తావా లేదా అంటాడట. ఎందుకురా? ఇస్తే తాగుతా. తాగి తాగి బంగారం లాంటి భార్యను, పిల్లల్ని, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు కదరా, ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నావు కదరా. నేను ఇయ్యనురా. నువ్వు వచ్చినప్పటి నుంచి నేను మందులు కూడా వేసుకోవట్లేదురా. 200 ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? నీకు అంత అన్నం వండి పెడదామనిరా. నేను బతికుండగా నువ్వు పాడైపోకూడదని, నీ చావు చూడకూడదని నేను మందులు కూడా మానేసి నీకు అన్నం పెడుతున్నాను రా. ప్లీజ్ రా, నా మాట ఇన్రా అని అంటే కొడతాడట. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ దగ్గర ఆపుకొని, నా కొడుకు కొడుతున్నాడు, నన్ను కాపాడండి అయ్యా అంటదట. ఇదేమిట్రా? పక్కింటోళ్ళు గొడవకు వస్తే కొడుకులు వచ్చి కాపాడుతారు, కొడుకే కొడుతుంటే రోడ్డును పోయే వాళ్ళని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇట్లాంటి బతుకు చూడటానికి అనేం బతుకున్నాను ఏడుస్తుందట. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊర్లో 2 సహోదరులు మీటింగ్ పెట్టారు. ఎట్లా కష్టపడి కూలీ నాలి చేసి, మేస్త్రీ పనులు చేసి, డబ్బు సంపాదించి ఆ ఊర్లో సువార్త ప్రకటించడానికి నన్ను పిలిచారు. వాడంటాడంట, ఆడెట్టొస్తాడో, వాడు ఎట్ట వాక్యం చదువుతాడో నేను చూస్తా. ఆడు సజావుగా వాక్యం చదివితే నా మీసం సగం తీసేపించుకుంటా, నా పేరు తిప్పి పెట్టుకుంటా అంటున్నాడు. నీకేం కడుపుమంటారా? నిన్నేమన్నా డబ్బులు అడిగామా? నిన్నేమన్నా పని చేయమన్నామా? నీ దారిని నువ్వు ఉండు, మా దారిని మేముంటాం. మేమేదో వాక్యం చదువుతుంటే దాన్ని ఎందుకు రా పాడు చేస్తావన్నారట. అప్పుడు ఆడంటాడట, మీటింగ్ కోసం మీరు పోగేసుకున్న డబ్బులో సగం నాకేంటి, నేను తాగుతా అంటున్నాడట. నాకు తాగడానికి డబ్బులు ఇస్తే మీటింగ్ జరగనిస్తా, తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే మీటింగ్ జరగనీనన్నాడట. ఓరి నువ్వెక్కడోడివిరా? తాగుడుతో, వ్యభిచారాలతో, తిరుగుబాటుతోటి, విచ్చలవిడిదనంతో జీవితాలను పాడు చేసుకుంటుంటే వాక్యమిని బాగుపడతారని అయ్యగారిని పిలిపిస్తుంటే నువ్వేంట్రా
మమ్మల్ని నాశనం అవటానికి తాగటానికి ఈ డబ్బులు ఇవ్వమంటావు, ఇయ్యమన్నారట. ఇయ్యకపోతే ఎట్ట జరుగుద్దో మీటింగ్ చూస్తానన్నాడట. వాళ్ళేమో గుండెలని పిసుక్కుంటున్నారు. నేను పెద్ద గ్రౌండ్, అది కారు తీసుకొచ్చి స్టేజ్ పక్కన ఆపి స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్పడం మొదలుపెట్టాను. వాక్యం చెబుతూ ఉంటే అంతా వాడితోనే చెబుతున్నట్టుందట. వాక్యం అంతా అయిపోయిన తర్వాత పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ, అయ్యా ఆ జీవితాన్ని నాశనం చేసుకునే నేనయ్యా, బంగారం లాంటి భార్యను, పిల్లలను, ఉద్యోగాన్ని, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నానయ్యా, నేనే బానిసనయ్యా, నేనే నాశనం అయిపోయానయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తున్నాడు. అందరూ అనుకున్నారు ఈడు ఎగతాళి చేస్తున్నాడేమో, కామెడీ చేస్తున్నాడేమో అనుకున్నారు. లేదు, పరిశుద్ధాత్ముడు వానిని ఆ రాత్రి దర్శించాడు. వాడున్న బంధకాన్ని తెంచాడు. వాడు పశ్చాత్తాపపడి ఏడుస్తూ ప్రభు కనికరాన్ని కోరుకుంటున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేనేమో గెస్ట్ రూమ్కి వెళ్ళాను. 1 గంటకే వాళ్ళు మరలా వచ్చారు. తలుపు కొడితే ఏంటన్నాను, ఆ మీటింగ్ పెట్టి ఇచ్చిన 2 తమ్ముళ్ళు వచ్చి, అన్న ఈడు మమ్మల్ని పడుకోనియట్లేదు, వాడు పడుకోవట్లేదు, నీతో మాట్లాడాలంట, తాగున్నాడన్న, గబక్కన ఏమన్నా అంటే బాధపడబాకన్నా అన్నాడు. నేనన్నాను, ఎందుకు బాధపడతానులేయ్యా, తిడతాడు, అవసరమైతే కొడతాడు, చంపడగా, రానివన్నాను. ఆయన లోపలికి వచ్చాడు. నేను మంచం మీద కూర్చొని ఉన్నాను. రావటం మోకరించి తల నా 2 మోకాళ్ళ మధ్యలో పెట్టి గట్టిగా వాటేసుకొని, నా గురించి నీకు ఎవరు చెప్పారు అన్నాడు. నేను అన్నాను, నీ గురించి నాకు చెప్పడం ఏంటన్నాను. ఈరోజంతా నా గురించే చెప్పావు. తాగుడితో జీవితాన్ని నాశనం చేసుకుంది నేనే. నా ఆరోగ్యాన్ని, డబ్బును, ఉద్యోగాన్ని, పిల్లలను, సంతోషాన్ని పాడు చేసుకున్నా. దేవుడు నన్ను క్షమిస్తాడా? నాకు మరలా మంచి జీవితాన్ని ఇస్తాడా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నీ దోషాన్ని ఒప్పుకొని వదిలిపెడితే దేవుడు తప్పకుండా నిన్ను రక్షించి నువ్వు పోగొట్టుకున్న దానికంటే 100 అంతలు అధికంగా ఇస్తాడు అన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. వెళ్ళి ప్రార్థన చేసుకో అన్నాను. ఇందాక చేయలే అన్నాడు. చేసావులే, మరలా చేసుకో అన్నాను. వెళ్ళిపోయి మరలా ప్రార్థన చేసుకున్నాడట. పొద్దున్నే మరలా మరుసటి రోజు మీటింగ్కి వచ్చి పట్టలేస్తున్నాడు, చైర్లు వేస్తున్నాడు. మీటింగ్ అయిపోయినాక భోజనం ఆడోళ్ళు వచ్చి పెడతారు కదా విశ్వాసులు, వాళ్ళని ఆపి మరి ఈడే భోజనం పెడుతున్నాడు. అందరు అడుగుతున్నారు, ఈ మీటింగ్ జరిగితే ఆయన వాక్యం చెబితే నా సగం మీసం తీసేపించుకుంటా, పేరు తిప్పెట్టుకుంటా అన్నావు కదరా, ఏంట్రా నువ్వే పడిపడి పరిచయం చేస్తున్నావు అని అంటే, ఏయ్ నోరు మూసుకోండి, ఆ సురేష్ గాడు నిన్ననే చచ్చిపోయాడు, వీడు కొత్త సురేష్, వాడు ఆటంకపరిచే సురేష్, ఈరోజు పరిచర్య చేసే సురేష్, వాడు నాశనం చేసుకున్న సురేష్, ఈరోజు బాగుపడే దేవుడి దగ్గరికి వచ్చిన సురేష్. అయ్యగారు నేనే చేయి కడిగిస్తా, అయ్యగారు నేనే చేయి తుడుస్తా, నాకు అవకాశం ఇవ్వండి అయ్యగారు, నేను మంచోడిని అయ్యగారు కాదు అయ్యగారు, కానీ దేవుడు నన్ను మరణానికి అప్పగించలేదు అయ్యగారు, నన్ను ప్రేమించి నన్ను బాగు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు అయ్యగారు. నేను చెప్పాను, ఆయన నిన్ను రక్షిస్తాడు. నన్ను ఏం చేయమంటావు? మీ ఆవిడ రాసిచ్చిన విడాకులు తీసుకొని రేపు సాయంత్రం మీ ఆవిడ ఇంటికి పో అన్నాను. అమ్మ పోతే విడాకుల పత్రంలో రాశాను, మళ్ళా నీ గడప దొక్కినా, నీ ముఖం చూసినా నాకు ఏ శిక్ష అయినా వేయమని కేకలేసి అందరిని పిలిచి నలగొట్టిచ్చిద్దాయి గారు అన్నాడు. నేను చెప్పాను, అలా జరగదు, ప్రార్థన చేసుకొని వెళ్ళని చెప్పాను. నీ కుటుంబాన్ని, జీవితాన్ని దేవుడు కడతాడు, వెళ్ళయ్యా అని చెప్పాను. ఆ విడాకుల పత్రం ఆమె దగ్గర ఒక కాపీ, ఈయన దగ్గర ఒక కాపీ తీసుకొని వెళ్ళి 5 గంటలకు నిలబడితే అక్కడ చూడగానే అందరినీ కేకేసి పిలిచి కేకలేసి బాగా మెత్తగా నలగ కొట్టించేది. ఎట్ట చూస్తుందంట కళ్ళల్లోకి, ముఖంలోకి, ఏంది ఇది ఎట్ట చూస్తుంది, అరవకుండా కేకలేయకుండా అందరినీ పోగేయకుండా అనుకుంటున్నాడట. దగ్గరికి వచ్చి ఒక మాట అడిగిందట, ఏమని? అయ్యా నా కోసం, పిల్లల కోసమే వచ్చావా అనిందట. ఆపుకోలేక బాధ, నీకోసం పిల్లల కోసమే వచ్చానమ్మాయి, నమ్మమ్మాయి, నేను ఇంతకుముందు సురేష్ని కాదమ్మాయి, దేవుడు తన వాక్యంతో నన్ను దర్శించాడమ్మాయి, నాకు అర్థమైపోయింది, పశ్చాత్తాపడ్డాను, ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టాను, దేవుడు నాకు మేలు చేస్తానన్నాడు, వచ్చానమ్మాయి, నమ్మమ్మాయి. అంత బతిలాడ అవసరం లేదులే, నీ ముఖం చూస్తుంటేనే ఏదో వెలుగు కనపడుతుంది, నీలో ఏదో మార్పు కనపడుతుంది. బ్యాగులో నుంచి తాళాలు తీసి తీయమనిందట. ఏంది నాకు ఇస్తున్నావు, రోజు నువ్వే వేసుకొని నువ్వెందుకు తీసుకుంటావుగా, ఇప్పుడు తాళాలు నాకెందుకు ఇస్తున్నావు అన్నాడట. అప్పుడు ఆమె చెప్పిందట, తాళాలు ఇస్తున్నానంటే ఇంటి మీద అధికారం తిరిగి నీకు ఇస్తున్నానని అర్థం, తీయ్యా, నువ్వే యజమానుడివి, నువ్వు లేకుండా ఎన్ని రోజులు విధవరాలుగా బతికానయ్యా, నేను భర్తున్నా కూడా, నా పిల్లలు తండ్రి ఉన్నా కూడా తండ్రి లేని వాళ్ళుగా బతికారయ్యా,
నువ్వు ఎప్పుడు మారిపోయి వస్తావా అని ప్రార్థన చేసి ఎదురు చూస్తున్నాను. ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, నిన్ను విడిపించాడు. ఇద్దరు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుంటే పిల్లలు వచ్చారట. అప్పుడే సాయంత్రం, ఎవరమ్మేనా? ఏయ్ మీ నాన్నరా చచ్చిపోయాడంటివే అమ్మా. మరి మీ ఆయనేడి పేరెంట్ మీటింగ్ వాళ్ళు వాళ్ళు ఫంక్షన్ వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పను? అందుకని చచ్చిపోయాడన్నా, మీరు కూడా చచ్చిపోయారని చెప్పమన్నా. నిజమేరా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మీ నాన్న యేసయ్య తన వాక్యంతో బ్రతికించి తన ఆత్మతో తెచ్చాడురా. చచ్చిపోయినోడు బతికాడురా. వాళ్ళు వచ్చి గట్టిగా వాళ్ళ నాన్నను వాటేసుకున్నారట. ముద్దు పెట్టుకున్నాడు. బయటకు వచ్చి, అన్నా నా భార్య నా పిల్లలు స్వీకరించారన్నా. స్వీకరిస్తారు. నన్ను ఏం చేయమంటావు? అన్నం కలిపి వాళ్ళకి అన్నం పెట్టు, నీ పిల్లలకి నీ దగ్గరే పడుకోబెట్టుకో. వాడు సాయంత్రం పూట అన్నం కలిపి పిల్లలకి పెడుతుంటే వాళ్ళ అమ్మకు కూడా ఉంచకుండా తిన్నారంటండి. ఏమ్మా ఇంత కొంచెం వండావు, ఇంకొంచెం వండకూడదు అంటున్నారట. ఏం తింటున్నారా బకాసూరులాగా? నాకు కూడా వండకుండా తిన్నారు. మీ నాన్న వచ్చాడని 2 గ్లాసులు ఎక్కువ వేసాను, అయినా మిగిలించకుండా తిన్నారేంట్రా? అప్పుడు వాడు అంటాడంట, ఒకప్పుడు తింటుంటే కుండల్లో పడిపోయేటట్టు తన్నేవాడు, అన్నం గోడల మీద విసిరేసేవాడు, అన్నంలో పడేసి మనల్ని కూడా కొట్టేవాడు. అన్నం కలిపి ముద్దలు పెడుతుంటే ఆకలి బాగా అవుతుందమ్మా, నాన్న చేత్తో కలిపిన ముద్దలు భలే రుచిగా ఉన్నాయమ్మా, అందుకేనమ్మా తింటున్నా. 2 గ్లాసులు కాకపోతే 2 గ్లాసులు అయితే ఏమైంది? రేపటి నుంచి 2 గ్లాసులు ఎక్కువ వేసి వండు అన్నారట. వాడంటాడు, అన్నా ముద్దలు కలిపి పిల్లలు తింటుంటే ఎంత తృప్తిగా ఉందోనన్నా. పిల్లలిద్దరిని భుజం మీద వేసుకొని పడుకున్నాడట. పొద్దున్న లెగిసి వాళ్ళ పిల్లలు అన్నారట, అమ్మా రేపు పొద్దున్న చిన్న మంచంలో నువ్వు పండుకో, పెద్ద మంచం మాకి. నీ కాడ పండుకుంటే అన్ని కలవరింతలే. ఆడేదో పొడుస్తున్నట్టు, తరుముతున్నట్టు, కొండ మీద నుంచి తోస్తున్నట్టు, గుండెల మీద పడి తొక్కుతున్నట్టు. నాన్న దగ్గర పండుకుంటే ఒక్క కలవరింత రాలేదు తెలుసా. మధ్యలో మెలకు వచ్చినప్పుడు చూస్తే నాన్న దిట్టంగా ఉంటే మా నాన్నున్నాడని ధైర్యంగా పడుకున్నాం, అందుకని నీ దగ్గర పడుకోం, నాన్న దగ్గరే పడుకుంటాం అన్నారట. వాడు పొద్దునే లెగిసి ఫోన్ చేసి అంటాడన్నా, నా ఇంటిని నరకం చేసుకున్నానన్నా, ఈరోజు ప్రభు కృపలో పిల్లలతో భార్యతో పరలోకాన్ని అనుభవిస్తున్నానన్నా, నీకెట్ట రుణం తీర్చుకోనన్నా. నేనన్నా, నా రుణమేం తీర్చుకోవద్దు, మనమందరం యేసయ్య రుణం తీర్చుకోవాలా, మనమందరం యేసయ్య రుణం తీర్చుకోవాలి బాబు. మరి ఏం చేయమంటావు? నీ పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టు, మీ ఆవిడను ఆఫీస్కి వదిలిపెట్టు, అదే నీ ఉద్యోగం, నీకు ఉద్యోగం వచ్చేదాకా. వారం రోజులు ఇలాగుండగా భార్యకు జీతం వచ్చిందట. అప్పుడు 12,000 తీసుకొచ్చి చేతిలో పెట్టిందట. ఏంటే బైక్ ఇచ్చావంటే, ఇంటి తాళం ఇచ్చావంటే ఓకే, నమ్మి వారం రోజుల్లో డబ్బులు ఇచ్చావేంటే అన్నాడట. అప్పుడు అనిందంట, అన్నం మొత్తం పట్టుకొని చూడాలా, ఒక మెతుకు పట్టుకుంటే సరిపోదా? నువ్వు చక్కగా కుటుంబాన్ని పాలిస్తుంటే పెత్తనం నాకెందుకయ్యా, నీకే ఇస్తా, నన్ను నా పిల్లల్ని నువ్వే చూడయ్యా, నిన్ను నమ్ముతున్నానయ్యా, దేవుడు నిన్ను మార్చాడయ్యా. ఆఫీస్లో చాలా ఆనందంగా కనపడుతుంటే ఆఫీసర్ అడిగాడంటే, ఏంటమ్మా ఈ మధ్య భలే సంతోషంగా ఉన్నావు, మీ ఆయన వచ్చాడా ఏంటి అన్నాడట. వచ్చాడా ఏంటండి, మామూలుగా రాలా, మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి కుటుంబ యజమానిగా వచ్చాడండి, నా దేవుడు తెచ్చాడండి. అప్పుడు ఆయన అన్నాడట, మా డ్రైవర్ ఈస్ట్ గోదావరి అతను ఏదో కుటుంబ సమస్యలతో వెళ్తున్నాడు, మీ ఆయన డ్రైవరే కదా, నా దగ్గరికి రమ్మను, మొదటి నెల 7,000 ఇస్తా, నమ్మకంగా చేస్తా ఉంటే 2వ నెల 15,000 ఇస్తా, రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని అన్నాడట. నాకు ఫోన్ చేసి, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే దేవుడు నన్ను గెలిపించాడన్నా, అన్నా 2 అంతలు ఆశీర్వదించాడన్నా. దేవుడు అన్యాయస్తుడు కాదన్నా, దేవుడు నమ్మదగిన వాడన్నా. నేనే జీవితాన్ని పాడు చేసుకున్నానన్నా. దేవుడిని వదిలిపెట్టకుండా ఎప్పుడు ఇట్లాగే ఉండేటట్టు నా కొరకు ప్రార్థన చేయి. అవును, నేను ప్రార్థన చేస్తా, నా కంఠంలో ఊపిరున్న దాకా. నువ్వు నీ కుటుంబం పచ్చగా ఉండాలని. ఇప్పుడు వారు పచ్చగా బతుకుతున్నారు. దేవుడు అద్భుతాలు చేయువాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ స్థితికైనా చాలినవాడు దేవుడు, ప్రతి పాపిని రక్షించేవాడు దేవుడు, ఆ పాపులను రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించినవాడు దేవుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి రండి, సువార్తను నమ్మండి. నశిస్తున్న స్థితిలో ఉన్నావా? పాపంలో, శాపంలో, లోకంలో, అలవాట్లలో ఉన్నావా? వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే, నన్ను రక్షించి ఈరోజు నన్ను పోషించి అనేకులకు జీవవాక్యాన్ని నిలిపేటట్టు నన్ను నిలిపినవాడు మిమ్మల్ని కూడా నిలుపుతాడు. సురేష్ని రక్షించిన వాడు ఎందరి జీవితాలను బాగు చేశాడు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. 1 గంటలో, 1:30లో ఎన్ని చెప్పండి.
అందుకే మరలా వస్తే మరలా మీకు బోధిస్తా. దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. మీ కుటుంబాలను రక్షిస్తాడు, మీ పిల్లలను విడిపిస్తాడు, మీ ఆత్మలను విమోచిస్తాడు, మీకు నిత్య జీవంలో స్థానం ఇస్తాడు. మన భేదం లేనివాడు దేవుడు. యూదుడని గ్రీసస్తు దేశస్థుడని భేదం లేనివాడు దేవుడు. అందరి తండ్రి దేవుడు, అందరి రక్షకుడు దేవుడు, అందరి కొరకు ప్రాణమర్పించిన వాడు దేవుడు. పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని మనము పొంది నాశించి నరకానికి వెళ్ళవలసి ఉంటుండగా మనలను రక్షించిన వాడు దేవుడు, మన స్థానంలో నిలిచిన వాడు దేవుడు. ఆ ఒక్క సంగతి చెప్పి నేను మీకు ప్రార్థన చేపిస్తా. ఒక కొడుకు ఇట్లాగే తండ్రి దగ్గర పెరుగుతున్నాడట. చిన్నప్పుడు అందరు మంచోళ్ళే, పెరిగి పెద్దయ్యాక కదా దుర్మార్గులు అయ్యేది కదా. చిన్నప్పుడు అందరూ కొండలు, కుప్పలు, రతనాలు, వజ్రాలు, అబ్బా ఇంత అంతగా తేడన్నుందే, ఇంత అందగాడు ఏడన్నా ఉన్నాడా, ఒక్కడు చాలదో ఇట్టాంటోడు అని మురిసిపోతారు. మన తల్లిదండ్రులు మనల్ని చూసి మురిసిపోయారు, మనం మన పిల్లల్ని చూసి మురిసిపోతాం. ఏమంటారు? బాధపడేది ఎప్పుడు? ఇల్లు దాటి బయటికి వెళ్ళినప్పుడు, స్నేహాలు పెరిగినప్పుడు, నూనూగు మీసాలు వచ్చినప్పుడు, సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు. అప్పుడేమంటాం? ఒరే నిన్ను కనకపోయినా బాగుండు కదరా, నువ్వు పుట్టకపోయినా బాగుండు కదరా, ఇంత దరిద్రుడు లోకంలో ఎక్కడన్నా ఉన్నాడంటారా, ఎందుకురా మానవ పుట్టక పుట్టావు, అదే నా కడుపున పుట్టావు పనికి మాలినోడా అని తిడుతుంటారు, ఏడుస్తుంటారు, కాళ్ళు గడ్డాలు పట్టుకుంటుంటారు. ఏమి మార్పు వచ్చింది? మనిషి మనసు మార్పు వచ్చింది, నిర్ణయాలు మార్పు వచ్చినాయి, ఆశలు కోరికలు మార్పు వచ్చినాయి. అవి మంచి మార్పు అయితే బాగుండు, నాశనం చేసుకునే మార్పు. ఆ మార్పు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తారు, దేవుడు కూడా ఏడుస్తాడు, దైవజనులు ఏడుస్తారు. ఇట్లాగే తండ్రి కొడుకు విషయమై ఏడుస్తున్నాడట. ఒక రాత్రి బాగా తాగి వచ్చాడట. ఇదివరకు తప్పు చేసి ఇచ్చినప్పుడు కొట్టాడట, తిట్టాడట, బతిన్లాడుతున్నాడట, ఏడుస్తున్నాడట. దేనికి వాడు మారట్లా. చివరికి అర్ధరాత్రి తాగి వస్తే టైం ఎంత, ఇదేమి సత్రం అనుకున్నావా, ఎవర్రా వాళ్ళంతా, ఎందుకురా వాళ్ళతో తిరుగుతున్నావు? వాడన్నాడట, నన్ను ప్రశ్నించొద్దు, నా మాటకు ఎదురు రావద్దు, నేను ఎట్టాగైనా బతుకుతా, అసలు నీ ఇంట్లో ఉండను, నీ మాట ఎన్నో అంటున్నాడట. నాకు డబ్బులు నేను వెళ్ళిపోయి బిజినెస్ పెట్టుకుంటా, నువ్వొద్దు, నీ ఇల్లొద్దు, నీ క్రమశిక్షణ వద్దు, నీ ప్రేమ వద్దు అన్నాడట. నేనొద్దు, నా డబ్బు వద్దు కానీ, నా క్రమశిక్షణ వద్దు కానీ నా డబ్బు మాత్రం కావాలా, ఇయ్యను పో అన్నాడట. ఈయనంటే ఊరకబోతానా? రాడ్డు తీసుకొచ్చి బీరువా పగలగొట్టి బీరువాలో డబ్బు తీసుకుపోతుంటే ఆయన కాళ్ళు పట్టుకున్నాడట. ఒరే డబ్బు పోతుందని కాదురా, వాళ్ళతో పోతే ఈ లక్షణాలతో ఏమవుతావోనని. ఇంట్లో ఉంటే నేనైనా చూస్తా, ఏ టయానికి వచ్చినా నిన్ను పట్టించుకుంటా. ఒరే అటు పోతే ఏమైపోతావరా? ఏమవన్లే, అంత శ్రద్ధ నీకేం అవసరంలా, నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ను అవుతా అన్నాడట. బిజినెస్ మ్యాగ్నెట్ అయితే పర్వాలేదులే, బికారోడివి అయితేనే సమస్య. వాడు ఒక్క తన్ను కాలుతో తంతే వాళ్ళ నాన్న గోడకు గుద్దుకున్నాడట. తల దిమ్మ తిరిగిపోయి లెగిసేసరికి వాడు వెళ్ళిపోయాడట. బిజినెస్ మ్యాగ్నెట్ అవలా 3 నెలలు తిరిగి వచ్చేసరికి బికారోడైపోయాడు. తాగుబోతులతో, వేషలతో, జోతగాళ్లతో తిరిగేవాడు బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడా? బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు డబ్బున్నంత వరకు స్నేహితులు ఉన్నారు, డబ్బంతా పోయినాక స్నేహితులు పోయారు. కొంచెం డబ్బు ఉంటే 2 స్నేహితులు మిగిలారట. ఎందుకు? అది కూడా కాజేద్దామని. ఓ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి తాగబెట్టి తినబెట్టి డబ్బంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి పోవాలి కదా, బైక్ ఎవడు నడపాలా, అందరు మత్తులో ఉన్నారు. అందుకని 2 ప్రాణ స్నేహితులు అనుకుంటున్న వారు గుసగుసలాడి చెప్పారట, బైక్ నడిపితే మనము యాక్సిడెంట్ అవుద్ది, వాడినే నడపమందాం, పొగిడితే వాడే నడుపుతాడు, పోతే వాడే పోతాడు, ముందు వెనకున్న వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి అని చెప్పి, నువ్వు పోటుగాడివి, బాగా నడుపుతావు, నడపరా అనగానే రెచ్చిపోయి నడుపుతున్నాడంటే ఈడిక. కొంచెం దూరం పోయేసరికి రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలియకుండా రాంగ్ రూట్లో టర్నింగ్ తిరుగుతుంటే ఆ చీకట్లో ఎదురుగొచ్చిన లారీ గుద్దడంతో హ్యాండిల్ ఇరిగిపోయి రొమ్ముల్లో గుచ్చుకొని పక్కటెముకలు ఇరిగిపోయి లివరు, ఊపిరితిత్తులు ఛిద్రమైపోయి లోపల వెలుపట రక్తం వచ్చి పడి కొట్టుకుంటున్నాడట రోడ్డు మీద. వీళ్ళు అనుకున్నట్టే 2 స్నేహితులు జారి కింద పడ్డారట. వాళ్ళకు చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. వారికి చిన్న చిన్న దెబ్బలు తగిలితే మరి వీడిని హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి కదా. పోతే వాడే పోతాడు, మనకెందుకు కేసు, మన మీదకి వచ్చింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని ఆ చెట్లలోకి పారిపోయారట. మీలాంటి పుణ్యాత్ములు ఎవరో చూసి హాస్పిటల్లో చేర్చారు కానీ ఎవరు కన్నా కొడుకో ఎవరు నిలబడి వైద్యం చేపిస్తారు? ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. డాక్టర్లు వచ్చి చూసి టెస్ట్ చేస్తే వీడు కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడని తేల్చేసి ఎవరైనా ఉన్నారా సంబంధించిన వాళ్ళంటే ఎవరూ లేకపోతే పక్కకి నెట్టి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడట. ఆ నోట ఈ నోట వాళ్ళ నాన్న చెవిలో పడి వార్త, డబ్బంతా తీసుకొని వచ్చి ఏంటంటే పక్కన పడేశారు. ఒకగానొక కొడుకండి, డబ్బు తెచ్చానండి, బాగు చేయండి అండి, ఆపరేషన్ చేయండి అండి, ఇంత 10 అంతలు ఇస్తానండి అన్నాడట.
అప్పుడు డాక్టర్ గారు అన్నారట, అంత 100 ఇచ్చినా కూడా వాడు బతకడు. కారణం, ఒక ఊపిరితిత్తు 2 ఉంటే ఒకటి పోతే ఒకటితో బతికించవచ్చు, 2 కిడ్నీల్లో ఒకటి పోయినా ఒకటి బతికించవచ్చు, లివర్ ఒక్కటే, అది పోతే బతకటం కష్టం, అది ఛిద్రమైపోయింది. వాడు ఇప్పుడు బ్రతకాలంటే డబ్బు కాదు, ఎవడైనా వాడికి అవయవ దానం చేయాలా, ఎవరైనా చచ్చిపోతే కానీ వాడు బతకడు. ఇప్పటికిప్పుడు ఎవరు చచ్చిపోతారు, ఎవరు అవయవాలు పెడతాము, అవి సెట్ అవుతాయో లేదో అన్నారట. ఆయన ఎంత శుభవార్త చెప్పారండి అన్నాడట. ఇది శుభవార్త? అవునండి, డబ్బుతో అవదు, ఎవరైనా చచ్చిపోతే అవుతుంది అంటున్నారు కదా, నేను చచ్చిపోతానండి నా కొడుకు కోసమండి, నా అవయవాలు ఆరోగ్యంగానే ఉన్నాయి, వాడికి ఎక్కించండి, నా కొడుకు గదు సూట్ అవుతుందండి రక్తం కూడా, ప్లీజ్ అండి తొందరగా చేయండి అన్నాడట. ఆవేశంలో మాట్లాడుతున్నావా? లేదండి, ఆలోచించే మాట్లాడుతున్నా. సంతకం పెట్టాడట. వెంటనే 2 డాక్టర్ల బృందం వచ్చింది. తండ్రిని కొడుకును పక్కపక్కన పడుకోబెట్టారు. తండ్రి రక్తం ఎక్కిస్తున్నారు. ఇద్దరిని ఓపెన్ చేశారు. ఇరిగిపోయిన ఎముకలు కట్టారు. ఛిద్రమైపోయిన ఊపిరితిత్తుల లివర్ డస్ట్బిన్లో పడేసి వాళ్ళ నాన్న సమర్పించుకున్న ఆరోగ్యకరమైన అవయవాల మార్పిడి చేశారట. ఈయనకు కుట్లేశారు, అతనికి కుట్లేశారు. ఆపరేషన్ అయిపోయింది. కొడుకు బ్రతికాడు, తండ్రి చచ్చిపోయాడు. తండ్రిని మార్చురీకి తీసుకెళ్లారు, కొడుకును ఐసీయూకు తీసుకెళ్లారట. 2 రోజుల తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిపోయి అవయవాలు అమర్చబడి ఇమిడిపోయి బతికాడట. బతికి వాడినే గిచ్చుకొని, నేను నిజంగా బతికానా, ఇది కళ నిజమా, ఎట్ట బతికిచ్చారు, బతకనంటిరే, దురదృష్టవంతుడంటిరే, ఎట్ట బతికాను అంటుండగా డాక్టర్లు నర్సులు వచ్చి, దురదృష్టవంతుడు అనుకున్నాం కానీ అదృష్టవంతుడు వేరా, ఓ త్యాగమూర్తి వచ్చాడురా, సరైన సమయానికి తన రక్తం తన అవయవాలు నీకు ఇచ్చాడురా, నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడురా, నీలో బతుకుతానన్నాడురా, నిన్ను బాగు చేసే ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాడురా. ఎవరైనా మార్చురీలో ఉన్న వాళ్ళ నాన్న శవాన్ని తీసుకొచ్చి ముఖం మీద గుడ్డ తీసి దూరం నుండి చూపిస్తే, అమ్మో మా నానండి, మా నాన్న చాలా మంచోడండి, ఈ కాళ్ళతో తన్నానండి, ఈ చేతులతో కొట్టానండి, నమ్ముకున్న స్నేహితులు దూరం అయిపోయారండి, ద్వేషించి తోసేసిన తండ్రి ప్రాణం ఇచ్చాడా, నేను బతకకూడదండి, ఆయన బతకాలండి, నన్ను చంపి ఆయన బతికించండి అంటుంటే ఇదేం బొమ్మలాట కాదు, ఆయనే ఇచ్చిన మాట. నువ్వు బతకాలనుకున్నాడు, నీలో బ్రతుకుతానన్నాడు, నీకు ఒక లెటర్ ఇచ్చాడన్నారట. ఆ లెటర్ తీసుకొని చూస్తే అందులో రాసిందట, మై డియర్ సన్, ఐ లవ్ యూ సో మచ్ మోర్ దాన్ మై లైఫ్ అని రాసిందట. నా ప్రియ కుమారుడా, నా ప్రాణం కంటే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నా, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లు నా జీవితాన్ని వ్యర్థం చేయబాకు. రెండోది, నీ జీవితాన్ని పాడు చేసిన స్నేహితులతో ఇంతకు ముందు సంచరించినట్లు ఇప్పుడు మరలా చెడ్డ స్నేహితుల దగ్గరికి వెళ్లకుండా మంచి వారి పంచన చేరి మంచి మార్గంలో నడిచి నలుగురికి మంచి చేయి. నువ్వు మంచి చేస్తుంటే నీలో ఉండి నేను ఆనందిస్తా. నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడని నేను చచ్చిపోయినందుకు బాధపడను రా, నువ్వు ప్రయోజకుడు వైపు బ్రతికినందుకు ఆనందిస్తాను రా. నా జీవితాన్ని వాడుకొని చక్కగా బతుకు బాబు, నలుగురికి మేలు చేయి బాబు అంటూ రాసి సంతకం పెట్టిన లెటర్. అది చూసుకొని ఏడుస్తున్నాడట. డాక్టర్లు వచ్చి చెప్పారు, ఏడవకూడదు, మీ నాన్న చెప్పిందే చెయ్యి, అంతే చాలు, నువ్వు ఏడ్చినా ఉపయోగం లేదు, కానీ నువ్వు మంచివాడివైతే నాన్న సంతోషపడతాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కాపాడటానికి పరలోకపు తండ్రి అయిన యేసయ్య, ఆ తండ్రి అయినా కొంత రక్తం 2 అవయవాలు ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న మనల్ని అందరినీ కాపాడటానికి యేసయ్య ఈ లోకానికి దిగివచ్చి నిండు యవ్వనంలో 6 లీటర్ల రక్తంలో 1 బొట్టు మిగుల్చుకోలా, 6 అడుగుల దేహం మీద అంగుళం మిగుల్చుకోలా. మనము చేసిన పాపానికి మనల్ని శిక్షకు అప్పగించకుండా మన స్థానంలో యేసు మరణించినాడు. ఈ కళ్ళతో చేసిన దోషానికి ఆయన కళ్ళకు గంతలు కట్టారు. ఈ తలంపులతో చేసిన దోషానికి ఆయన తలలో 6 అంగుళాల ములులు 17 కిరీటంగా అల్లి లోపలికి కొడితే జల్లెడైపోయింది. కొంచెం తోలు లెగిస్తేనే సుర్రుమంటదే. 6 అంగుళాల ములులు లోపలికి దిగబడితే ఎన్ని నాడులు నరాలు తెగిపోయినాయో. గడ్డం పట్టుకొని చీల్చారు, పెదాలు పగలగొట్టారు, కాండ్రించి ఉమ్ములు ఊశారు. ఒంటి మీద 18 ఇనప కొక్కాలున్న కొరడా తీసుకొని లాగుతూ ఉంటే 39 సార్లు కొట్టిన కొరడా దెబ్బలకి చర్మము, కండలు, నాళాలు, రక్తం నాడులు తెగిపోయి లోపలున్న పక్కటెముకలు కనపడ్డాయి. అట్లాంటి వ్యక్తి మీద ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ 6 న్యాయస్థానాల్లో తిప్పినా ఒక్క దోషము లేని నిర్దోషిగా నీతిమంతుడిగా ఆయన తీర్పు పొందాడు. అట్లాంటి వాని మీద పచ్చి మానునేసి ప్రపంచపు నడిబొడ్డున ఊరేగిస్తుంటే
14 సార్లు ఆ మాను కింద పడిపోయినాడు. చిటికి నీళ్ళతో ఎవరు ఎత్తలా, గుక్కెడు నీళ్ళు ఇవ్వలా, ఎవరు ఆ భారాన్ని భరించలా. ఆయనే కలువరి కొండ వరకు మోసుకెళ్ళాడు. సమస్త మానవాళి పాపాన్ని భరిస్తూ ఆయన సిలువలో వేలాడినాడు. మనం ఈ చేతులతో చేసిన దోషానికి ఆయన చేతుల్లో 8 అంగుళాల శీలలు దిగ్గొట్టారు. ఈ కాళ్లతో చేసిన దోషానికి ఆయన కాళ్లల్లో 12 అంగుళాల శీలలు కొట్టారు. మనము మత్తు పదార్థాలతో లోపల అవయవాలను పాడు చేసుకున్నందుకు దానికి శిక్షగా ఆయన చేతి పక్కలో అరచేతి కంటే పెద్ద బల్లాన్ని కుడిపక్కలో పొడిస్తే పేగులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు జొచ్చుకుంటూ గుండెలో జొరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు అడుగు బొడుగును కూడా మిగల్లా. మీ కొరకు ఆయన సిలువలో వేలాడినాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమన్నాడు. ఆయన పాపం లేకపోయినా మన పాపాల కొరకు మరణించాడు గనక సమాధిలో నుంచి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. పరలోకానికి వెళ్ళాడు, నివాసం సిద్ధం చేస్తున్నాడు. మరలా వచ్చి నిన్ను తీసుకుపోవటానికి ఉన్నాడు. ఈ రక్షణను స్వీకరిస్తావా? ఆ ప్రేమను ఆశ్రయిస్తావా? ఆయన రక్తధారల్లో నీ దోషాలన్నీ కడుగుకుంటావా? ఆయన మందిరం చేరుతావా? బాప్తిస్మం తీసుకొని నూతన సృష్టిగా మార్చబడతావా? ప్రభు పిల్లలతో కలిసి ఎదురు చూస్తే పరలోకంలో స్థానం. ఈ రక్తాన్ని కాళ్ళతో తొక్కితే నీకు పాపక్షమాపణ లేదు. ఈ సువార్తను నెట్టివేస్తే నీకు పాపక్షమాపణ లేదు. ఈ సమయం పోగొట్టుకుంటే మరొక సమయం ఉందో లేదో నాకు తెలియదు. ఈరోజే ప్రభు దగ్గరికి రండి. నించోండి, ప్రార్థన చేసుకుందాం. నించోండి, ప్రార్థన చేసుకుందాం. చివరి మాట, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడు. ఆయన సజీవుడు. ఆయన నీ కొరకు స్థలాలు సిద్ధం చేస్తున్నాడు. నీ దేహాన్ని, ఈ లోకాన్ని, ఈ ఆస్తులను, ఈ మనుషులను వదిలిపెట్టే రోజు ఒకటి ఉంది. ఆ రోజు నీ ఆత్మకు పరలోకంలో స్థానం. ఆ యేసే లేకపోతే, పాప క్షమాపణ లేకపోతే, మారు మనసు రక్షణ బాప్తిస్మం నువ్వు పొందకపోతే, కులము నిన్ను కాపాడదు, మతము నిన్ను కాపాడదు, ఆస్తిపాస్తులు, అందచందాలు, అధికారాలు, తెలివితేటలు నిన్ను కాపాడవు. నా ప్రియ దేవుని పిల్లరా, పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని తప్పించడానికి అందరి కొరకు సిలువలో మన స్థానాన్ని వహించి, మన పాపాలు భరించి, మనలను రక్షించుటకు తన రక్తాన్ని ధారపోశాడు. మన మరణాన్ని తాను తీసుకొని తన జీవాన్ని మనకిచ్చాడు. మన పాపం తాను తీసుకొని తన పరిశుద్ధత మనకిచ్చాడు. మన దుర్నీతి అంతా భరించి తన నీతిని మనకిచ్చాడు. తన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకోవటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మాల మాదికలకు అంటగట్టావా ఆయన్ని? బ్రిటిష్ వాళ్ళకి అంటగట్టావా ఆయన్ని? క్రైస్తవులకు అంటగట్టావా ఆయన్ని? నీ తండ్రిని, నీ సృష్టికర్తను, నిన్ను పిండంగా రూపించిన వాణ్ణి, నీ పాపాన్ని భరించిన వాణ్ణి, నీ శిక్ష భరించిన వాణ్ణి, నీ కొరకు మరణించిన వాణ్ణి, మరణపు ముళ్ళుని విరిచి మరణం తరువాత నిత్య జీవాన్ని సిద్ధం చేసిన జీవాధిపతిని బయటే పెట్టావా? హృదయానికి బయట, ఇంటికి బయట రానివా యేసు లోపలికి? లేళ్ల గరువులో ఉన్న ప్రతి వ్యక్తిని బ్రతిమలాడుతున్నాను. నాకు అవకాశం ఉంటే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి గడ్డం పట్టుకునేవాడిని, చేతులు పట్టుకునేవాడిని. ఈ లోకం ఇవ్వలేని రక్షణ యేసు నీకు ఇస్తాడు. పాప క్షమాపణ ఇస్తాడు, ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకోసమే ఆయన నిన్ను వెతుకుతూ వచ్చాడు. ఈ కోడికలు ఇచ్చాడు, వర్షాన్ని ఆపివేశాడు, అనుకూల వాతావరణంలో నీతో మాట్లాడుతున్నాడు, నీ క్షేమంలోనే నీతో మాట్లాడుతున్నాడు. యేసుకు అవకాశం ఇస్తావా? నా దోషాలు క్షమించు, నా పాపాలు క్షమించు, నా దుర్నీతి మరణం తొలగించు, నన్ను రక్షించి నీ బిడ్డగా చేసుకో, నీ నిత్య రాజ్యంలో స్థానం ఇవ్వు. నీ సాక్షిగా బ్రతుకుతాను తండ్రి. ఈ సువార్తకు నేను లోబడకుండా ఉండను నాయనా, నన్ను కరుణించు నాయనా, నా తండ్రి అని నువ్వు అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, లేళ్ల గరువులు ఎక్కడున్నా పర్వాలేదు. ఈ ఒక్క మాట ప్రభువుతో చెప్పు, యేసు నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ రక్షణ కావాలి, నీ క్షమాపణ కావాలి. నన్ను శుద్ధి చేయి, పాప మరణంలో నుంచి నన్ను విడిపించు, నిత్య నాశనం నుంచి నా ఆత్మను విమోచించు, నన్ను, నా బిడ్డలను రక్షించు. నా ఇంట్లోకి రా, నా దేహంలోనికి రా, నా హృదయంలోనికి రా, నన్ను నీ సన్నిధికి చేర్చు, నన్ను రక్షించు తండ్రి. సువార్తను నమ్ముతున్నాను తండ్రి, సత్యాన్ని అర్థం చేసుకుంటున్నాను తండ్రి, నిన్ను నెట్టేయను తండ్రి, నా రక్షణను పోగొట్టుకోను తండ్రి, నన్ను కరుణించు నాయనా అని అడిగితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నిన్ను ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నాకు కావాలంటే కళ్ళు మూసుకొని ఎక్కడి వారు అక్కడ ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తండి. నాకు కనపడకపోయినా పర్వాలేదు, నన్ను చూడబాకండి, నేను మీకోసం చచ్చిపోలేదు, నేను మిమ్మల్ని క్షమించను లేను, నేను మిమ్మల్ని రక్షించలేను, మరణం నుంచి విడిపించలేను, నిత్య జీవం చేర్చలేను. అందుకే కళ్ళు మూసుకొని
నీ కొరకు కలువరి సిలువలో వేలాడిన ఆ సృష్టికర్త, నా రక్షకుణ్ణి, ఆ ప్రేమ కలిగిన తండ్రిని ఒక్కసారి చూడు. స్వరూపం సొగసు లేదు, సూది మనం మోపే ఖాళీ లేదు. ఈరోజు అందంగా, ఆరోగ్యంగా, చక్కని అవయవాలతో నువ్వు బతుకున్నావంటే కారణం ఆయన త్యాగం. నీ పాపానికి, నా పాపానికి, నీ మరణానికి, నా మరణానికి ఆయన అడ్డుపడ్డాడు. అందుకే మనం బ్రతుకున్నాం. అందుకే ఆయన రక్షణ మనకు దొరకటానికి అవకాశం ఉంది. ఆయన్ని కోరుకుంటుంటే ఒక్కసారి నీ కుడి చేస్తాను పైకెత్తు. నేను నీకు కనపడను బాబు, ఇంటి దగ్గర ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను, మంచంలో ఉన్నాను, నువ్వు అక్కడ, నేను ఇక్కడ, ఎట్ట కనపడతాను బాబు అంటున్నారా? నాకు కనపడకపోయినా పర్వాలా, ఆకాశం నుండి తొంగి చూస్తున్న యేసయ్యకు నువ్వు కనపడతావు. ఆత్మలా సంచరిస్తున్న ప్రభు ఆత్మకు నువ్వు కనపడతావు. ఆయన నీ చేయి పట్టుకుంటాడు, నీ హృదయంలోకి వస్తాడు, నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు, నిన్ను తన రక్తదారుల్లో కడిగి నిన్ను పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. పాపశాపాలు, మరణం తొలగిస్తాడు. నిజం నమ్ము, నన్ను రక్షించినాడు. చేయెత్తిన వాళ్ళ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఎక్కడ ఉన్నా చేయెత్తు. నిన్ను విడిపించి, రక్షించి, నూతన సృష్టిగా చేసి నిత్య జీవం చేరుస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, ఎంతమంది తమ చేతులెత్తి నిన్ను వేడుకుంటున్నారో చూడయ్యా. ఏ బంధకంలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో, ఏ నాశనంలో, ఏ నష్టంలో ఉన్నారు. పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, దగ్గరున్నవారు, దూరంలో ఉన్నవారు, నా మాటలు విని ఇళ్ళ గరువులో ఎంతమంది తమ చేతులెత్తి నిన్ను వేడుకుంటున్నారు, జీవం కలిగిన దేవుడు అయిన నీ వైపు చూస్తున్నారు, వారందరి చేతులు పట్టుకో. వారి దోషాలన్నీ కడిగివేయి. వారిని నూతన సృష్టిగా మార్చు. పాప క్షమాపణ దయచేయి. మరణము తొలగించు, నరకము నుంచి విమోచించు, నిత్య జీవం చేర్చు, నీ సన్నిధికి నడిపించు. మరింత నిన్ను అర్థం చేసుకుంటూ నీ బిడ్డలతో కలిసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా సాగే నూతన జీవితాన్ని దయచేయమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఒక నిమిషం కూర్చోండి.